సమూయేలు రెండవ గ్రంథము మొదటి అధ్యాయము 26వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. సహోదరి రూత్ మరి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన పాదలు బట్టి ప్రార్థిస్తున్నాను ఆయన. స్తోత్రాలు. గత పునరుద్ధాన దినం నుండి పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని అందరినీ మీ సజీవన రెక్కల చాటును పదిలిపరిచి నీ ప్రేమ ఎంతో గొప్పది. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి నీ సన్నిధిలో మమ్మల్ని నిలవబెట్టి ఇంతవరకు పాటల ద్వారా మహిమ పొందిన దేవా స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ఆయన. ఇప్పుడు నీ యొక్క వాక్యం దగ్గరికి వస్తుండగా 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనము ప్రభువా నాయన నీ దాసులు చెప్పని ఉంటుండగా ఈ యొక్క వాక్య భాగము నాయన ప్రతి వారికి మేలు కలుగునట్లు సహాయం చేయండి. ఎందుకంటే నీ యొక్క వాక్యము శ్రేష్టమైనది, బలమైనది ప్రభా. ఎందుకంటే నీ యొక్క వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది కాబట్టి ఈ యొక్క వాక్యము సరి చేసుకోవడానికి మీరు మాకు ఇస్తున్న లేఖనాలు బట్టి స్తోత్రాలు, వందనాలు. నీ దాసుని ఏడంతల ఆత్మశక్తితో నింపండి. ఎందుకంటే ఎవరికి ఏ యొక్క వాక్యం ద్వారా నీవు మాట్లాడుతున్నావో అది మీకు మాత్రమే తెలుసు నాయన. ఈ యొక్క వాక్యము ప్రతివారు నా కొరకు దేవుడు ఈ యొక్క వాక్య భాగమే ఈ దినమిచ్చాడు అని గ్రహించుకునే సహాయం చేయమని అడుగుచు నీ పాదాల దగ్గర బ్రతిమలాడుచున్నాను తండ్రి. ఏదో నాయన ఆచార సంప్రదాయంగా మేము నాయన నీ యొక్క దినాన్ని రావటం వెళ్ళటం కాదు, కానీ వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ దినము శ్రేష్టమైన దినము కాబట్టి నేను దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, గ్రహించుకోవాలి, ఆ యొక్క వాక్య ప్రకారం నేను నడుచుకోవాలని ప్రతి ఒక్కరు ఎవరికి వారు గ్రహించుకోవడానికి, గమనించుకోవడానికి ఒక అవకాశాన్ని మీరు మాకు ఇస్తున్నారు. కాబట్టి నీ చిత్తమైతే ఈ యొక్క వాక్య భాగం ద్వారా ప్రతి వారు హృదయ తలంపుల ఆలోచనలు నీ తట్టు కేంద్రీకరించమని అడుగుతున్నాను. ఎందుకంటే హృదయాలను తెరవగల దేవుడు కాబట్టి ప్రభు వారు హృదయంలో నీ యొక్క వాక్యాన్ని ఉంచండి, నీ కృపను చూపించండి. చేర్చిన ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తూ ఈ కుడికి ఆది అంతా మీరే ఉండమని అడుగుచు నీ దాసుని నింపండి, నీ యొక్క ఆత్మశక్తితో నింపండి, నీ యొక్క ఆత్మీయ బలంతో నింపండి, నీ యొక్క ఆత్మీయ జ్ఞానంతో నింపి ప్రభు మాకు కావలసిన ఆత్మీయ ఆహారం, జీవాహారమైన నీ యొక్క మధురమైన మాటలు నీ కుమారుడు ద్వారా మాకు తెలియజేసి నీ నామానికి మహిమ తెచ్చుకొని మీకే స్తుతి ఘనత ఆరోపించుకుంటూ మా ప్రభును ప్రియ రక్షకుడు యేసు పరిశుద్ధ నామములో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ప్రభునాములందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం ప్రభు పాద సన్నిధిని గడిపేందుకు, ఆయన ఆరాధించేందుకు మనకి అవకాశం ఇచ్చారు. ఈ వారం దినాల్లోనూ మనకంటే గొప్పవారు, మనకంటే బలవంతులు, ధనవంతులు, ఘనులైన వారు అనేకులు నిష్క్రమించారు ఈ లోకాన్ని నుంచి. అయితే కేవలం ఆయన యొక్క ఉచితమైన కృప చొప్పున ఆయన బలిష్టమైన బాహువుల కింద మనలందరినీ భద్రపరిచారు, సురక్షితంగా క్షేమంగా ఉంచారు. అంతేకాకుండా ఆయన ఆజ్ఞను అనుసరించి ఈ ఆరాధన అందులో పాలు పొంది ఆయనకి ఇష్టలు అవడం ద్వారా మన ఈ భూమి మీద సమాధానం, సంతోషం పొందడానికే దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి వందనస్తులమై ఉన్నాం. లేటెస్ట్ పుస్తకాల్లోంచి 498, దీని ముందు ఎడిషన్ అయితే 492, పాత పుస్తకాల్లో 420. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం బట్టి రాయబడింది. మనం ఇప్పుడు పాడుకునే పాత పాటే ప్రేమ 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 ప్రియుడవునేవే ఆనందం ఆనందమే అనే కీర్తన పాడదాం.
ప్రేమ 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 ప్రియుడవు నీవే ఆనందమానందమే ఆనందమానందమే నీ ప్రేమ రుచిల్చిన నాడే నన్ను నేను మరచితినయ్యా నీ ప్రేమ రుచిల్చిన నాడే నన్ను నేను మరచితినయ్యా నీ ప్రేమ అధికమయ్యా నాపై నీ ప్రేమధికమయ్యా నీ ప్రేమధికమయ్యా నాపై నీ ప్రేమధికమయ్యా ప్రేమా 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 ప్రియుడవు నీవే ఆనందమానందమే ఆనందమానందమే పరలోక ప్రశస్త రాజా ప్రేమతోనే దినావా పరలోక ప్రశస్త రాజా ప్రేమతోనే దినావా ప్రేమ తెలియగలదా నీ ప్రేమ లోతు నెరుగగలనా ప్రేమ తెలియగలదా నీ ప్రేమ లోతు నెరుగగలనా ప్రేమ 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 ప్రియుడవు నీవే ఆనందమానందమే ఆనందమానందమే ద్రోహినై ఎన్నాళ్ళో నిల్ను గాంచకా తిరిగి తినయ్యా ద్రోహినై ఎన్నాళ్ళో నిల్ను గాంచకా తిరిగి తినయ్యా ప్రేమతో ఆ ప్రియుడా నన్ను కౌగాలించితివే ప్రేమతో ఆ ప్రియుడా నన్ను కౌగాలించితివే ప్రేమ 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 ప్రియుడవు నీవే ఆనందమానందమే ఆనందమానందమే ఇహలోక సకాల మహిమా పూలవలి పాడిపోవున్ ఇహలోక సకాల మహిమా పూలవలి పాడిపోవున్ వాడారి అయ్యా నీ ప్రేమ పాడిపోదయ్యా వాడారి అయ్యా నీ ప్రేమ పాడిపోదయ్యా
ఆనందమానందమే. నీ ప్రేమ మాధుర్యమును వివరింపతరమౌనే నాకు. నీ ప్రేమ మాధుర్యమును వివరింపతరమౌనే నాకు. అతి సులభముగానే పరమున వివరించగలను. అతి సులభముగానే పరమున వివరించగలను. ప్రేమ 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 ప్రియుడవు నీవే. ఆనందమానందమే ఆనందమానందమే ఆనందమానందమే. ప్రైజ్ ద లార్డ్. మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం మన పితరుడు ఇజ్రాయేలీల రాజుల్లో రెండో వాడైన దావీదు సౌలును గూర్చి, హతమైన సౌలు సంతానము వీరులను గూర్చి ఆయన దుఃఖిస్తూ రాసినటువంటి ఈ కీర్తన భాగం ఇది. ప్రేమ గురించి మనం పాడుకున్నాం. ఇప్పుడు సమస్తమును ప్రేమమయమే. దేవుడు ఎంత ప్రేమ గలడో ప్రారంభంలోనే చూపించాడు. నరుని నిర్మించటం ఆయన సంకల్పం. అయితే అంతకంటే ముందు అతని ఏమి కావాలో వాటన్నిటినీ సృష్టించడంలో ఆయన ప్రేమ ఎంతో కనబడుతుంది. నేను సృజించిన నా బిడ్డలో వారు ఏ విధమైన లోటు లేకుండా సర్వ సమృద్ధితో సంతోషంగా ఆనందంగా జీవించాలనే ఉద్దేశంతోనే 5 రోజుల పాటు తను సృష్టించబోయేటువంటి మన నరునికి ఏం కావాలో వాటన్నిటినీ ముందుగానే సిద్ధపరిచేయడంలో ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. మనుషుల ప్రేమ ఎలాంటిది? బిడ్డ పుట్టిన తర్వాత అప్పుడు ఆ బిడ్డ కోసం అవసరమైన వాటిని మెల్లమెల్లంగా సమకూరుస్తారు మనుషులు. కానీ దేవుడు అందుకు విరుద్ధంగా అసలు బిడ్డ పెట్టకముందే ఆ బిడ్డకు అవసరమైనవన్నీ కూడా ముందే సిద్ధం చేసేసాడు. సిద్ధం చేసిన తర్వాత అప్పుడు నరుని సృజించాడు. ఆ సృజించేటప్పుడు కూడా ఆయన ఏమీ భేదం చూపించలేదు. నేనెవరిని? దేవుణ్ణి కదా, ఆది సంభూతుడిని కదా, నాకు నేనుగా ఉన్నవాడిని కదా, ఎప్పటికీ ఉండేవాడిని కదా. అటువంటి నా రూపం నేను సృజించేటువంటి మనిషికి ఇవ్వడం ఏంటి? అవును, నేను అలా ఇవ్వను అనుకున్నారు. ఆయన అలా అనుకోలే. ఆయన రూపమే ఇచ్చాడు, ఆయన స్వరూపమే ఇచ్చాడు, ఆయన పోలిక. తరువాత ఆయన ఆత్మలో పాలు కూడా తనలో ఉంచిన వాడుగా ఉన్నాడు. ఇదంతా కేవలం ఆయన ప్రేమకు రుజువులుగా మనకి కనబడతా ఉంది. ఆజ్ఞాతిక్రమం చేసి పాపులైపోయి శాపగ్రస్తులైపోయి ఒక రకంగా ఆయన మీద తిరుగుబాటు ప్రకటించినటువంటి మానవుణ్ణి సైతం ఆయన ప్రేమించాడు. తన విమోచన కోసం మళ్ళీ తానే స్త్రీ సంతానంగా ఈ లోకంలోనికి రావడానికి
నిశ్చయించుకున్నవాడై తన సంకల్పాన్ని శపించిన రోజునే ప్రకటించినటువంటి ప్రేమమూర్తి మన ప్రభు కదా. ఆ తదుపరి దేవుడు లోకమును ఎంతో కొలవడానికి లేదు. ఇంత అని చెప్పడం, ఎంతో అంటే అర్థం ఏంటంటే హద్దు లేవు, ఇంత అని చెప్పడానికి లేదు. అంతగా ప్రేమించాడు కదా. కాబట్టి తన కుమారుని యందు అందరూ కూడా విమోచింపబడి తిరిగి తన దగ్గరికి రావాలనే ఉద్దేశంతోనే తన కుమారుని లోకానికి మన రూపంలో పంపించినటువంటి వాడు. పాపపు శిక్ష మనది, అది మరణమే. అలాంటి శిక్ష ఆయన తీసుకొని మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించడంలో కూడా ఆయన ప్రేమ ఎంతో మనకి కనబడతా ఉన్నాం. కాబట్టి శ్రేష్టమైనది, ఈ భూలోకంలో శ్రేష్టమైనది ఏది అంటే అది కేవలం ప్రేమ మాత్రమే. మన పితరుడు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయం మొత్తమంతా కూడా 13 వచనాలు కేవలం ఈ ప్రేమ గురించి ఆయన రాశాడు. ఆఖరిగా తేల్చింది ఏంటంటే అన్నింటిలోనూ శ్రేష్టమైనది ప్రేమే అని చెప్పాడు. అది మన ప్రభు లక్షణం. అది ప్రేమ కలిగి ఉన్నటువంటి వారు మన ప్రభు యొక్క లక్షణాన్ని కలిగి ఉన్నట్టే. ప్రేమ లేనటువంటి వారు ఆయనలో పాలు లేని వారే. ఎందుకంటే ఆయన లక్షణం వారికి లేదు. మటుకు వంకరెట్టుకోకండి. ఇది చెప్పడం ఏంటి? ఇది కూడా మీ మీద ప్రేమ కొద్ది చెప్పేదే. నేను ఎలా కూర్చుంటే ఆయనకేంటి, నా పేరెట్టు మరి ఇలా చెప్తున్నాడు అనుకుంటే, అలా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అమ్మ నువ్వు దారి తప్పిపోతున్నావు, నీ ప్రవర్తన సరిగా ఉండడం లేదు, ఎలా అయితే నువ్వు దేవునికి దూరం అయిపోతావు, దేవుని నిత్యరాజ్యానికి నువ్వు వారసత్వం ఉండదు నీకు, సాతానికి తన దూతలకు ఏర్పాటు చేయబడిన పాతాళానికి వెళ్ళిపోతావు, నిన్ను మార్చుకోమని వాక్యానుసారంగా హెచ్చరించినప్పుడు వ్యక్తిగతంగా మా మీద పగబడతారు. నేనే కనపడతానా, ఇంకెవ్వరూ కనపడరా, నా పేరే ఎత్తి చెప్తారు అందరిలోనూ. ఇలా చెప్పడంలో ఏముంది? ప్రేమ ఉంది. మీరు బలహీనలు కాకూడదు, ఒక అనారోగ్యం మీకు రాకూడదు. మీరు బాగుండాలనే ఉద్దేశంతోనే ఈ శారీరకంగానైనా ఆత్మీయంగానైనా మీరు మేలు పొందాలనే ఉద్దేశంతో చెప్పే మాటలే తప్ప వ్యక్తిగతంగా మీ గురించి నాకెందుకు అవసరమా ఏంటి? ఎవరు బతుకు వాళ్ళదే. నా తంటాలు నేను పడుతుంటాను వ్యక్తిగతంగా. ఇక్కడ ఆత్మీయ తండ్రి స్థానంలో ఉన్నాం కాబట్టి దాకంటే వయసులో ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నా నేనే పెద్ద లెక్క అన్నంతే. ఆత్మీయ తండ్రి స్థానంలో ఉన్నాం కాబట్టి పిల్లల బాధ్యత కదా. యేసు ప్రభు చిన్నోడే, ఆయనకంటే పేతురు ఆంధ్రీయులందరూ చాలా పెద్దోళ్ళు. కానీ వాళ్ళని ఏమని పిలిచేవాడైనా పిల్లలారా అని పిలిచేవాడు, పిల్లలారా అని పిలిచేవాడు. ఎందుకంటే వయసు కాదు, అక్కడ శరీర సంబంధమైన వయసు కాదు, ఆయన ఆత్మీయ తండ్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి వయసులో తనకంటే పెద్దవాళ్ళని కూడా పిల్లలారా అని, చిన్న పిల్లలారా అని కూడా సంబోధించిన సందర్భం పౌలు గారు కూడా మనం చూస్తాం కదా. కాబట్టి ఆ ప్రేమతోనే మీరు బాగుండాలని చెప్పేదే తప్ప శారీరకంగానైనా ఆత్మీయంగా అయినా మీరు బాగుండాలనేటువంటి లోపల ఒక ఆసక్తి ఉంది. అది కొంచెం బాధ రేపుతుంది. అందుకు దారి తప్పే వాళ్ళని వాక్యానుసారంగా హెచ్చరిస్తాము. అందులో ప్రేమే ఉంది తప్ప ద్వేషం ఉండదు. ఎవరి నాశనం ఆశించేది ఇందులో కూడా ఉండదు. చూడండి, దావీదుకు సౌలు శత్రువు. సౌలు దావీదును చంపేయడానికి 3,000 మంది సైన్యాన్ని వేసుకుని అదే ఆహారము అదే పానీయం అన్నట్టుగా తిరుగుతూ ఉండేవాడు.
తనతో పాటు తప్పదు తన పిల్లలు కూడా ఉండాల్సిందే, తనతో పాటు సైన్యాధిపతులు, అబ్నేరు, యోధులు వీళ్ళందరూ కూడా ఉండాల్సిందే. యుద్ధం దావీదు గెలిచాడు, శత్రువులందరూ ఓడిపోయారు. అప్పుడు ఏం చేయాలి? అయినా పండగ చేసుకోవాలి కదా, సంతోషించాలి, అంతే కదా. ఇక నా శత్రువులు నాకు దూరం చేశాడు నా ప్రభు అని సంతోషించాలి. కానీ ఆయన సంతోషించట్లేదే, ఆయన కన్నీరు కారుస్తున్నాడు, చాలా దుఃఖపడుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ, ఇశ్రాయేలు నీ భూషణముగు వారు నీ ఉన్నత స్థలముల మీద హతులైరి, హహహా బలార్జులు పడిపోయిరి అంటూ ఆయన దుఃఖిస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఏడుస్తూ అంగలాపు కీర్తన ఇది, చాలా దుఃఖంతో ఉన్నటువంటి కీర్తన ఆయన రాస్తూ ఉన్నాడు. సౌలుని ఎంత ప్రేమించాడంటే ఆయన, దేవుని అభిషేకం పొందినవాడు సౌలు. దేవుని ప్రేమకు అతను అప్పుడు పాత్రుడై ఉన్నాడు. దేవుడెంతో తనను ప్రేమించి అభిషేకించి తన ప్రజలను ఏలడానికి రాజుగా నియమించినటువంటి వాడు సౌలు. కాబట్టి సౌలు తనని చంపజూస్తున్నా సౌలును మాత్రం దావీదెంతో ప్రేమించాడు. 2 పర్యాయాలు సౌలు దావీదుకు ఒంటరిగా చిక్కినప్పటికీ కూడా చంపకుండా, ఒకసారి వస్త్రపు చెంగు మాత్కు కోసుకెళ్ళాడు, మరొకసారి నీటి బుడ్డిని పట్టుకెళ్ళాడే తప్ప దావీదు సౌలును చంపకపోవడంలో ఉన్నది ఆయన మీద దావీదుకు ఉన్నటువంటి ప్రేమ. ఈ మొదటి అధ్యాయంలోనే ఇక్కడ ప్రారంభ వచనాలను మనం చూస్తే, దావీదుకు సౌలును చంపేస్తే దావీదు సంతోషపడతాడు అని అనుకుని ఒకడు వచ్చి సౌలుని నేనే చంపాను అని చెప్పుకుంటాడు. అది చాలా ఇష్టమై ఉంటుంది దావీదుకి. నాకు బహుమానాలు ఇస్తాడు, లేకపోతే ఉన్నతమైన పదవులు ఇస్తాడు అని ఆశించి వాడొచ్చి నేనే సౌలును చంపాను అని చెప్పినందుకు వాడి తలకాయ తీయించేశాడు. ఏంటి, సౌలును చంపావా? అభిషిక్తుడైన సౌలును నువ్వు ముట్టుకున్నావా అని చెప్పేసి వాడి తలకాయ, నువ్వే చెప్పావు కాబట్టి అదే సాక్ష్యం, నిన్ను చంపడానికి ఇంకేం అక్కర్లేదు అని చెప్పేసి వాడిని చంపేశాడు. అంత ప్రేమ దావీదుకు సౌలు అంటే. కానీ సౌలు దావీదును బహుగా ద్వేషించాడు. ఎప్పటి నుంచి అంటే, యెరూషలేము ఆ స్త్రీలందరూ కూడా ఒక పాట పాడారు. దావీదు గొలియాతును చంపేసిన తర్వాత ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల మీద విజయం సాధించి నగర ప్రవేశం చేస్తూ ఉన్నప్పుడు కన్యకలందరూ కూడా సితారాలు అవి పుచ్చుకొని పాటలు పాడారు. ఆ పాటలు పాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, సౌలు 1000 కొలది మందిని చంపితే దావీదు 10,000 కొలది మందిని చంపారు అంటే అది సౌలుకు నచ్చలేదు. నేను మహారాజుని కదా, నేను 1000 మట్టికే చంపానా? నిన్న కాకమని వచ్చి నీ బొడ్డోడు 10,000 మందిని చంపాడా అంటే ప్రజలకు నా మీద కంటే దావీదు మీదే ఎక్కువ గౌరవం, ఎక్కువ ప్రేమ, అభిమానం ఉన్నట్టుగా కనబడుతోంది. కాబట్టి ఇవాళ రేపు నన్ను రాజుగా వద్దని దావీదును తమ మీద రాజును చేసుకుంటారేమో. ఇక పూర్తిగా నా కుటుంబానికి ఈ సింహాసనం ఉండదు, నాకు సింహాసనానికి అడ్డం వచ్చేది అయితే ఇంక దావీదే కాబట్టి ఇతన్ని చంపేయాలి, ఇతన్ని చంపేస్తే నాకు ఇంకేమీ అడ్డం ఉండదు అనేటువంటి లోక సంబంధమైన ఆలోచన చేశాడు అంతే. శరీర సంబంధమైన ఆలోచన. ఎందుకంటే ఏమి కత్తులు పుచ్చుకొని యుద్ధాలు చేసి రాజ్యాన్ని సంపాదించుకున్నాడా సౌలు?
కేవలం దేవుడే ప్రేమించి తన ప్రజలు మాకు ఒక రాజునిమ్మని అడిగారు కాబట్టి సమూయేలును పురమాయించి సౌలును రాజును చేశాడే తప్ప సౌలేమి రాజు కుటుంబానికి చెందినోడు కాదు. ఆయన యుద్ధాలు చేసి రాజ్యాలను గెలిచి రాజైనడు కాదు. అది కేవలం దేవుడిచ్చాడు. కానీ ఇది నాది ఇంకొకడు పట్టుకుపోతే నాకు కుదరదు, నా సింహాసనానికి నాకు అడ్డం ఎవడు రాకూడదు. ఎదిగైతే దావీదే వచ్చేలా ఉన్నాడు కాబట్టి ఇతన్ని చంపేయాలి. ఇది మరి దావీదు మీద సౌలుకు ఉన్నటువంటి ఆలోచన. తన్ని ఒక దురాత్మ ఆవేశిస్తూ ఉండేది. ఎప్పుడైతే దావీదు అభిషేకింపబడ్డాడో అప్పుడే దేవుని ఆత్మ సౌలును విడిచిపెట్టేసి దావీదు మీదకి వచ్చేసింది. వచ్చేస్తే ఖాళీ ఏర్పడింది అక్కడ. ఇదేం ప్రమాదం. ఖాళీ ఎప్పుడు ఏర్పడకూడదు. ఖాళీ ఏర్పడింది అంటే అక్కడ సమాధానం పోద్ది, సమాధానం పోతుంది. మనుషుల మధ్య ఒక ఖాళీ ఏర్పడింది అంటే ఇద్దరు ఉండి వాళ్ళు మంచిగా మాట్లాడుకోకుండా ఎడవెడంగా సమాధానం లేకుండా అలా ఉన్నారు అనుకోండి, వారి మధ్యన ఏమేర్పడింది అనమాట? ఎడమొచ్చింది. అదే ఖాళీ, ఎడమొచ్చింది అనమాట. ఖాళీ ఎప్పుడైతే వచ్చిందో ఆ ఎడంలోకి ఆ ఖాళీలకి ఎవరైనా రావచ్చు. ఎవరైనా మధ్యలోకి వచ్చేసారనుకోండి, ఇంక వాళ్ళు ఎప్పటికీ ఒకటి కారు, మధ్యలో ఒకళ్ళు ఉండిపోతారు. అంతే కదా. ఆ ఖాళీలోకి ఇలా ఉన్నాయి. వీళ్ళిద్దరికీ గొడవ వచ్చింది, ఖాళీ ఏర్పడిపోయింది. ఈ ఖాళీలోకి ఇంకొకరు వచ్చేసారనుకోండి, ఇంక రెండు కలుస్తాయా? ఇంక ఎప్పటికీ దూరం అలాగే ఉండిపోద్ది. అది కాదు కదా దేవుని చిత్తం. మనం ఒక్కటిగా ఉండాలనేది దేవుని ఉద్దేశం అయి ఉంది. ఇక్కడ దేవుడు సౌలు ఒక్కటిగానే ఉన్నారు. ఎందుకంటే కేవలం దేవుడు సౌలును అభిషేకించాడు కాబట్టి తన ఆత్మ సౌలు మీద ఉంటూ వచ్చింది. కాబట్టి దేవునికి ఆయనకి మధ్య పెద్ద ఎడం లేకుండా ఉంది. కానీ ఎప్పుడైతే దేవుని చిత్తానికి విరుద్ధమైన పనులు చేయడానికి సౌలు పూనుకున్నాడు, హెచ్చరించినా సరే ఆ విషయాన్ని దిద్దుకోకుండా తను ఇంకా తప్పుడడుగులేస్తూ పోయాడు. అప్పుడు సౌలును తన ప్రజల మీద రాజుగా ఏర్పరిచినందుకు దేవుడు సంతాపపడ్డాడు అని 1 సమూయేలు 15వ అధ్యాయంలో మనం చదువుతాం. దేవుడు సంతాపపడ్డాడు అంటే చాలా బాధపడ్డాడు. వచ్చి ఇలాంటి వాడిన నా ప్రజల మీద నేను రాజును చేశాను, తను రాజును చేసిన నా మాట ఇతను వినడం లేదు, నాకే విధేయత చూపించట్లేదు, సొంత ఆలోచనలతో పోతా ఉన్నాడు, ఇటువంటి వాడు రాజుగా ఉండడానికి తగడు అని దేవుడు నిర్ణయించుకొని సమూయేలును పురమాయించి బెత్లెహేము పోయి యెషయి కుమారుల్లో ఒకరిని నేను నీకు చూపిస్తాను, అతన్ని రాజుగా అభిషేకించు అని చెప్పి సమూయేలును దేవుడు పురమాయించాడు. అది 1 సమూయేలు 16వ అధ్యాయంలో మనకి అది కనపడుతుంది. కాబట్టి సమూయేలు నూనె బుడ్డి తీసుకుని నూనె కొమ్ము అన్నమాట, కొమ్మే చేసాలి. అప్పుడు ఆ కొమ్ములో ఖాళీ చేసుకొని దానికి మూతలాంటిది పెట్టుకొని బిరడాలాంటిది ఆ కొమ్ములోనే నూనె పోసుకునేవారు అనమాట. అది పుచ్చుకుని బెత్లెహేము పోయి యెషయి కుమారుల్లో అష్టముడు 8వ వాడు అయినటువంటి దావీదును దేవుడు చూపించినప్పుడు అభిషేకించాడు. అంటే దేవుని అభిషేకం దావీదుకు రావడంతో దేవుని ఆత్మ సౌలును విడిచిపెట్టేసి దావీదు దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు అక్కడ సౌలు ఖాళీ ఏర్పడింది.
కాబట్టి ఈ ఖాళీ ఎప్పుడు కూడా ఉండకూడదు. ఖాళీ వచ్చింది అంటే అది వేరొకరి చేత ఖచ్చితంగా భర్తీ చేయబడుతుంది. అక్కడ దురాత్మ చేత ఆ ఖాళీ భర్తీ అయిపోయింది. అంటే సౌలు మీదకి దురాత్మ రావడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే దురాత్మ రావడం మొదలుపెట్టిందో ఇక అప్పటి నుంచి సౌలు ఆలోచనలన్నీ ప్రేమకు విరుద్ధంగా ఉన్నాయి, నాశనానికి సమీపంగా ఉన్నాయి. నిరంతరము దావీదును చంపేటువంటి ప్రయత్నంలోనే ఉన్నాడు. కానీ దావీదులో ఉన్నటువంటి ప్రేమ మాత్రం పోలా. దావీదులో ప్రేమ నిండి ఉందంతే. ఆరంభం నుంచి కూడా ప్రేమించటమే తనకు తెలుసు. అతను బాలుడుగా ఉన్నప్పటి నుంచి అతని అన్నలు అతన్ని ద్వేషించిన, అతని అక్కలు అతన్ని ద్వేషించిన, తమతో కలిసి భోజనం చేయడానికి ఇష్టపడకపోయినా, అసలు అతనితో మాట్లాడడానికి జనం ఇష్టపడకపోయినా, వీడు మనతో పాటు ఉండడానికి వీల్లేదని చెప్పేసి ఎక్కడో ఉన్న గొర్రెల మందల్లోనికి పంపించేసిన దావీదైతే తన అన్నలను ప్రేమిస్తూనే ఉన్నాడు. తనలో ప్రేమ పోలే, సహజం. ఆ ప్రేమ సహజమైనటువంటిది, అది ఎప్పటికీ తనతోటి ఉండిపోయేది. కాబట్టి సౌలు తనని చంపడానికి ఎంతగా ప్రయత్నం చేసినా సరే సౌలును దావీదు ప్రేమిస్తూనే గౌరవిస్తూనే ఉన్నాడు. అది తన యొక్క సహజ లక్షణం. అందుకని తన శత్రువులు చచ్చిపోయారనేటువంటి ఆనందం ఆయనకి లేదు. చాలా దుఃఖం ఉంది. చాలా ఏడుస్తూ దుఃఖిస్తూ రాసినటువంటి ఈ కీర్తన భాగంలోని 26వ వచనం కేవలం యోనాతానుకు సంబంధించినటువంటి చరణం. ఎవరు ఈ యోనాతాను? యోనాతాను ఎవరు అంటే సౌలు కుమారుల్లో జ్యేష్ఠుడు. సౌలు కుమారుల్లో జ్యేష్ఠుడు. చూడండి, 1వ సమయంలో 31వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం చదివితే సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువ అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. సౌలు కుమారులు జ్యేష్ఠుడు యోనాతాను, రెండోవాడు అబీనాదాబు, మూడోవాడు మెల్కీషువ అనే మాట మనం ఇక్కడ చూస్తాం. అయితే ఇక్కడ 14:49 చదవండి. సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏంటంటే యోనాతాను, ఇష్వి, మెల్కీషువ. ఇక్కడ ఆ ముగ్గురు కొడుకులు ఓ పేరు తేడాగా ఉంచండి. అందా? ఇక్కడ అబీనాదాబు 31:2 ఉంది కదా, ఆ అబీనాదాబే ఇష్వి. ఇష్వికి మరొక పేరుంది, ఆ పేరు అబీనాదాబు. మరి ఇది చదివినప్పుడు అది చదివినప్పుడు ఇవన్నీ అబద్ధాలు లేకున్నాయి, ఇదేంటి అక్కడేమో ఒకలా ఉంది ఇక్కడేమో ఒకలా ఉంది అని మనకి సందేహాలు కలుగుతాయి. ఇక్కడ ఈ ఇష్వికి మరొక పేరు అబీనాదాబు, రెండు ఒక్కటే. ఇక్కడ ముగ్గురు పేర్లే మనకి కనబడుతున్నాయి, కానీ 4వ కుమారుడు కూడా ఉన్నాడు. ఈ ముగ్గురు చనిపోయారు, చనిపోకుండా సజీవంగా ఉన్న కొడుకు ఒకడు ఉన్నాడు. చూడండి, 1 దినవృత్తాంతాలు 8:33. నేరు కీషును కనెను, కీషు సౌలును కనెను, సౌలు యోనాతానును, మెల్కీషువను,
అంటే ఇష్వి అభినదాబును, నాలుగోడు వచ్చాడు చూడండి ఇక్కడ, ఎష్బయలు. ఇతనికి ఇష్పోజెతు అనే పేరు కూడా ఉంది. ఇష్పోజెతు, ఎష్బయలు. ఎందుకంటే సౌలు చనిపోయిన తర్వాత అబ్నేర్ ఏం చేశాడంటే ఈ ఇష్బోషెతుని, ఎస్బయలు అనే మార్కు పేరు కూడా ఉందని, ఎస్బయలు అంటారు, ఇష్బోషెతు అంటారు. ఇతన్ని ఇజ్రాయేలీల మీద రాజుగా అభిషేకింపజేశాడు. కాబట్టి సౌలు తర్వాత ఇజ్రాయేలీల మీద ఒక రాజు వచ్చేసాడు. సౌలు 4వ కుమారుడు. ఆ తర్వాతే దావీదు వచ్చాడు. అంటే ఇజ్రాయేలీల మీద 2వ రాజుని ఎవరిని చెప్పుకోవచ్చు మనం? సౌలు కొడుకే ఎష్బయలు లేదా ఇష్బోషెతు. ఇష్బోషెతు అనేటువంటి వాడు 2వ రాజు. అయితే అతను ఎక్కువ కాలం లేడు, చాలా స్వల్పకాలమే ఉన్నాడు. అంటే సౌలు సైన్యాధిపతి అయినటువంటి అబ్నేరు, అతను బెన్యామీను గోత్రీకుడే, సౌలుకు చుట్టం కూడా. తను ఏం చేశాడు? సౌలు చనిపోగానే మిగిలి ఉన్న ఆ 4వ కొడుకైన ఇష్బోషెతును పట్టాభిషిక్తుడిని చేశాడు. ఆ తర్వాత సౌలు ఉపపత్నులతో అబ్నేరు సంబంధాలు పెట్టుకున్నాడని ఈ ఇష్బోషెతు అబ్నేరును మందలించాడు. తప్పు కదా, నువ్వు ఎలా చేస్తావా? దాని గురించి అబ్నేరు ఏం చేశాడు? ఇష్బోషెతును వదిలేసి దావీదు పంచం చేరడానికి వచ్చేసాడు. ఈ రాజకీయం ఇటు బలపడానికి వచ్చాడు. యావత్ ఇశ్రాయేలీలందరినీ కూడా నీ వైపే నేను తిప్పేస్తాను అంటే ఇక్కడికి వచ్చాడు. అయితే వచ్చి దావీదును సంప్రదించి వెళ్ళిపోతున్న క్రమంలో యోవాబు చూశాడు. యోవాబు సహోదరుడైన ఆషాహేలుని ఈ అబ్నేరు చంపేశాడు. నా సోదరుణ్ణి చంపిన వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? అసలు రాజుతో మంత్రాంగం చేస్తున్నాడా? ఏ ఉద్దేశంతో వచ్చాడని చెప్పేసి అనుకుని వెళ్ళిపోతున్న వాడిని మళ్ళీ మంచిగా పిలిచినట్టే పిలిచి పొడిచి చంపేశాడు. అబ్నేర్ని పొడిచి చంపేశాడు యోవాబు. అది ఇందుకొరకు కూడా దావీదుకి ఇష్టం కాలేదు. అబ్నేరు చనిపోయినా మళ్ళీ దుఃఖించాడు. అబ్నేరును కూడా అతను చనిపోయినప్పుడు కూడా దావీదు దుఃఖించిన వాడిగానే కనబడతాడు. అంటే తన శత్రువులు చనిపోయినందుకు దావీదుకి అస్సలు సంతోషం లేకపోవడానికి కారణం ఏంటి? అతనిలో ఉన్నది దేవుని ప్రేమ. అది మనుష్య సంబంధమైన ప్రేమ కాదు, దేవుని ప్రేమను కలిగి ఉన్నాడు ఈ దావీదు. అందుకని శత్రువుల మరణం కూడా అతనికి సంతోషాన్ని ఇవ్వలేదు, అతన్ని చాలా దుఃఖపెట్టింది. అందులో చాలా ముఖ్యమైనటువంటి వారు ఎవరంటే యోనాతాన్. యోనాతాన్కి దావీదుకి మధ్య ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిదంట? ఇప్పుడు చూడండి, తల్లిదండ్రుల బిడ్డ మీద ఉండే ప్రేమ వేరుగా ఉంటుంది, తోబుట్టువుల మధ్య ఉండేటువంటి ప్రేమ వేరుగా ఉంటుంది, స్నేహితుల మధ్య ఉండే ప్రేమ వేరుగా ఉంటుంది. కానీ స్త్రీ పురుషుల మధ్య ఉండేటువంటి ప్రేమ అది చాలా భిన్నంగా ఉంటుంది. ఇది ఎంత భిన్నంగా ఉంటుందంటే అవసరమైతే ఒకరి కోసం ఒకరు చచ్చిపోవడానికి కూడా సిద్ధపడిపోయేంత ప్రేమ స్త్రీ పురుషుల ప్రేమ. పీక్ అనమాట, పీక్ స్థాయి. మనం చూస్తూ ఉంటాం టీవీల్లో, వార్తల్లో, ప్రేమించుకుని ఇక పెళ్లి చేయడానికి లేదని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నారని, ప్రియుడు మోసం చేసాడని ప్రియురాలు ఆత్మహత్య చేసుకుందని, ఇలాంటివి కొన్ని సమయాల్లో ఈ ప్రేమ వారిని సైకోలుగా మార్చేసి హంతకులుగా కూడా చేసేస్తుంటుంది. ఈ ప్రేమ అలాంటిది కదా. మన మధ్యన కదా విజయవాడలో ఒకటి జరిగింది. ఒక అమ్మాయిని ప్రేమించాడంట వాడు, వాళ్ళ నాన్నేమో ఒప్పుకోలేదంట, ఆయన మందలించాడంట. ఆ కోపం పెట్టుకుని తండ్రి కూతుల్లో వస్తుంటే వాడు ఎదురొచ్చి తండ్రిని చంపేసాడు. ఈ కూతురితో నా ప్రేమ నీడు కాదన్నాడు, అడ్డొచ్చాడని చెప్పేసి
తండ్రిని చంపేసాడు అంటున్నాడు. అంటే అంత పీక్లో ఉంటుంది స్త్రీ పురుషుల మధ్య ప్రేమ అన్నమాట. అన్నీ మర్చిపోతారు ఇక. ఆ ప్రేమ ముందు తల్లిదండ్రుల ప్రేమ కనపడదు. ఆ ప్రేమ ముందు సహోదరుల మధ్య ఆ ఉండే ప్రేమ ఇక కనపడదు. ఇంకే ప్రేమ కనపడదు, బలాదూర్ అంతే. అందుకే కని పెంచి పెద్ద చేసి వారికి మంచి భవిష్యత్తు కోసం ఎన్నో కష్టాలు పడిన తల్లిదండ్రులు కూడా చాలా సునాయాసంగా వదిలేసి ప్రేమించిన వాడితో వెళ్ళిపోతుంటారు పిల్లలు, ప్రేమించిన అమ్మాయితో వెళ్ళిపోతుంటారు అబ్బాయిలు. వాళ్ళ కోసం చచ్చిపోతూ ఉంటారు కూడా. చాలా దౌర్భాగ్యం కదా అది. ఆ ప్రేమ అయితే గొప్పది, కానీ వాళ్ళు చేస్తున్న పనులు మటుకు ప్రేమ బ్రతికించాలి, తను బ్రతకాలి, ఇతరులను బ్రతికించాలి. అయితే ప్రేమ కలిసి బతకడానికి తను ఉపయోగించుకోవాలి తప్ప ఈ ప్రేమ గురించి చావడం ఏంటి, చంపడం ఏంటి? ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఇది దుష్టుడి నుంచి పుట్టుకొచ్చేది తప్ప ప్రేమ ఎప్పుడు ఎవరికి హాని చేయదు. ప్రేమ అంతం వరకు సహిస్తూనే, ఓర్చుకుంటూనే, క్షమిస్తూనే ఉంటుంది. అది దైవ ప్రేమ. అందుకు విరుద్ధమైన ప్రేమ దట్ ఈజ్ సాటనిక్ లవ్ అన్నమాట. సాతాను సంబంధమైన ప్రేమ, సాతాను సంబంధమైన ఈ ప్రేమ ఎలాంటిది? యోనాతానుకి దావీదుకి మధ్యనున్న ప్రేమ ఎలాంటిదంట ఇక్కడ రాశారు చూడండి. నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి, నీ నిమిత్తము నేను బహుశోకము నొందుచున్నాను, నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటెను అది అధికమైనది అంటూ యోనాతానును గూర్చి దావీదు శోకిస్తూ ఉన్నాడు. బహుగా దుఃఖిస్తున్నటువంటి పరిస్థితి మనం అక్కడ చూస్తాం. ఎవరు యోనాతాను అంటే సౌలు యొక్క జ్యేష్ఠ కుమారుడు. సౌలు యొక్క జ్యేష్ఠ కుమారుడు అంటే యువరాజు తను. సౌలు తర్వాత సింహాసనం ఎవరిది? తనదే. తర్వాత ఉన్న ముగ్గురు కొడుకులకి సింహాసనం ఉండదు, జ్యేష్ఠుడే సింహాసనం. ఒకవేళ అతను లేకపోతే తర్వాత వాడిది, అంతే తప్ప వారసత్వ ప్రకారంగా జ్యేష్ఠుడే ఆ తర్వాత సింహాసనం ఎక్కుతాడు. అంటే సౌలు తర్వాత ఎవరు చక్రవర్తి అయ్యేది? ఈ యోనాతానే. యోనాతాను అంటే అర్థం ఏంటంటే దేవుడిచ్చిన అని అర్థం, లేకపోతే దేవుని బహుమతి అని అర్థం. ఇలాంటి అర్థం వచ్చేటువంటి ఈ పేరు యోనాతానుది. ఈ ప్రసిద్ధమైన పేరు యోనాతాను అనే పేరుని ఇంకా చాలామంది పెట్టుకున్నారు. మన బైబిల్ చదివేటువంటి క్రమంలో చాలాసార్లు యోనాతాను అనే పేరు మనకు వస్తూనే ఉంటుంది. కానీ ఆ యోనాతాను కాదు ఈ యోనాతాను. ఈయన చాలా ప్రత్యేకమైనటువంటి వాడు, చాలా ప్రత్యేకమైనటువంటి వాడు. ఒక మంచి క్యారెక్టర్ అన్నమాట ఇది. యోనాతాను క్యారెక్టర్ అనేది చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్. యోనాతాను ఏమీ అశక్తు కాదు, యోనాతాను ఏమీ బలహీనుడు కాదు. యోనాతాను యుద్ధశూరుడు, చాలా బలాఢ్యుడు. దావీదు కంటే వయసులో పెద్దోడే. దావీదుతో యోనాతాన్ని అసలు పోల్చడానికి ఉండదు. దావీదు స్థితి ఏంటి? ఎక్కడోడు దావీదు? ఎక్కడో ఒక చిన్న పట్టణం బెత్లెహేములో యెషయికి పుట్టిన 8 మంది సంతానంలో ఆఖరివాడు. తన వృత్తి ఏమిటంటే గొర్రెల్ని కాసుకోవడం. గొర్రెలు రాసుకోవడమే తన పని, అదే తన జీవనోపాధి. గొర్రెల్ని కాసుకుని పొట్టపోసుకునేటువంటి అతి పేద స్థితి. యోనాతాను యువరాజు కదా, నెక్స్ట్ సింహాసనం ఎక్కాల్సినటువంటి వాడు. అసలు మరి యోనాతానుతో దావీదుతో పోల్చడానికే ఉండదు.
వారిద్దరి మధ్యన అంత గ్యాప్ ఉంటుంది ఈ లోక సంబంధంగా చూస్తే. కానీ యోనాతాను ప్రత్యేకత ఏమిటి? ఏమిటి ఆయన ప్రత్యేకత అని అంటే, కేవలం దేవుని ఉద్దేశాల్ని గౌరవించేటువంటి ఒక మంచి సుబుద్ధి యోనాతానులో ఉంది. యోనాతాను, దేవుడు నా తండ్రి తర్వాత ఇశ్రాయేలీయులకు రాజుగా దావీదునే ఎంచుకున్నాడు. వాస్తవానికి నా తండ్రి వారసత్వం నాదే, నా తండ్రి తర్వాత సింహాసనం నాదే. కానీ దేవుని చిత్తం అలాగున లేదు. ఈ సింహాసనం నా తండ్రి తర్వాత దేవుడు దావీదుకి ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. కానీ ఈ బుద్ధి సౌలుకు లేదు. అంటే సౌలుకి యోనాతానుకి చాలా వ్యత్యాసం ఉంటుంది. వీరిద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. సౌలు దావీదుని ఎంత ద్వేషిస్తూ ఉన్నాడో, యోనాతాను దావీదుని అంత ప్రేమిస్తూ ఉన్నాడు. సౌలు దావీదుకి చాలా తక్కువ స్థానం ఇవ్వాలనుకుంటున్నాడు. అతను మరణ పాత్రుడు అంటాడు ఏకంగా. కానీ యోనాతాను చాలా విలువిస్తాడు దావీదుకి. ఎందుకంటే నా తండ్రి తర్వాత నువ్వే రాజువి అని ఒప్పుకుంటాడు తను. అలా ఒప్పుకుంటారు ఎవరైనా? అలాగా ఎవరైనా ఒప్పుకుంటారా? నా తండ్రి తర్వాత సింహాసనం నాది, కానీ ఇది దావీదుకి ఎలా పోనిస్తాను నేను అనుకోవాలా. కానీ అలా అనుకోడు. అలా అనుకోకపోవడానికి అతను ఏమన్నా బలహీనుడా, చేతకానివాడా, యుద్ధంని ఎరవనివాడా? యుద్ధశూరుడు, చాలా ధైర్యవంతుడు, చాలా యుద్ధశూరుడు యోనాతాన్. చూడండి 1 సమూయేలు 14వ అధ్యాయం 1వ వచనం చదవండి. సౌలు కుమారుడైన యోనాతానును తన తండ్రితో ఏమీ చెప్పక తన ఆయుధములను మోయు పడుచువానిని పిలిచి అవతలనున్న ఫిలిష్తీయుల దండు కావలి వారిని హతము చేయపోదము. అంటే ఫిలిష్తీయులకు ఇజ్రాయేలీయులకు మధ్య తగు యుద్ధం వచ్చింది. ఫిలిష్తీయులు వేరొక చోట ముట్టడి వేసుకుని ఉన్నారు, ఇజ్రాయేలీలు మరొక చోట ఉండిపోయారు. వారు అక్కడే వీరు ఇక్కడే. యుద్ధం కలిసేది ఎప్పుడు ముగుస్తుంది? ఒక అనిశ్చిత అలా ఉండిపోయింది. యుద్ధశూరుడైన సౌలు కూడా ఫిలిష్తీయుల మీదకు పోదాము అని అనకుండా అలా మెన్నుకుండిపోయాడు. అయితే యోనాతాను తన ఆయుధాలు మోసేటువంటి వాడితో కలిసి మనం వెళ్దాం, తండ్రికి చెప్పొద్దు, మిగతా సైనికుల్ని ఎవరిని తీసుకెళ్ళొద్దు, మన ఇద్దరమే వెళ్ళిపోదాం, మనమే వెళదాం. ఎక్కడికి? ఫిలిష్తీయుల మీదకి. అక్కడికి పోకుండా సౌలేమి ఇక్కడ కూర్చుంటే యోనాతాను వెళ్ళిపోవడానికి ఇష్టపడతాడు. అంటే ఎలాంటి వీరుడు చూడండి, ఎలాంటి యుద్ధశూరుడు, మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 6వ వచనం చదువు. యోనాతాను ఈ సున్నతి లేని వారి దండు కాపురుల మీదికి పోదాం. చూడండి, ఫిలిష్తీయులకు యోనాతాను ఇచ్చినటువంటి విలువ ఎటువంటిది? వీళ్ళు దేవుని ప్రజలు కాదు, దేవుని సొత్తైన వారు కాదు. దేవుని సొత్తైన ప్రజలకున్న సున్నతి వీరికి లేదు. మనము సున్నతి గల వారం, దేవుని సొత్తైన ప్రజలు మనం.
అటువంటి మనం భయపడ్డమేంటి? ఈ సున్నతి లేని ఫిలిష్తీయుల మీద పడదాం, పోయి వారి మీదకి వెళదాం అంటూ తన ఆయుధాలు మోసేటువంటి ఒక పనివాడు వాడిని వెంట పెట్టుకుని తను ఒక్కడే ఫిలిష్తీయుల కాపురుల మీదకి ఒక్కడే వెళ్ళిపోతాడు. 14 వచనం నుంచి చదువు. యోనాతానును అతని ఆయుధములు మోయివాడును చేసిన ఆ మొదటి వధయందు దాదాపుగా 20 మంది చచ్చిపోయారంట. యోనాతాను ఒక్కడిగా వెళ్ళి ఫిలిష్తీయుల సైన్య కాపరుల మీద ఒక్కడు దాడి చేసి 20 మందిని చంపాడంట. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళందరూ కూడా యుద్ధశూరులు, యుద్ధంలో ఆరితేరినోళ్ళు. అటువంటి వీరుల్ని ఒక్కడే పోయి 20 మందిని చంపేశాడు అంటే ఎటువంటి వీరుడు! యుద్ధ విద్యలన్నీ బాగా తెలిసినటువంటి వాడు, మంచి ధైర్య సాహసాలు కలిగినటువంటి వాడు. కాబట్టి ఖచ్చితంగా నా తండ్రి తర్వాత ఈ రాజ్య సింహాసనానికి నేనే హక్కుదారుని, నేనే కాబోయే రాజుని అని మాత్రం తను అనుకోవట్లా. అంటే చేతకానివాడు అనుకోండి, ఇప్పుడు చేతనైనడికి ఇచ్చేస్తాడు. బండి నడపలేనుడు ఏం చేస్తాడు? బాగా నడపలేనుడు ఒకళ్ళు తందే బండి అయినా సరే బాగా నడుపుతూ రాకపోతే ఏం చేస్తాడు? ఇంకొక స్నేహితుడిని తీసుకెళ్ళినప్పుడు వాడు బాగా బండి నడుపుతాడు అనుకోండి, వాడికి ఇచ్చేస్తాడు. ఎందుకంటే తందే బండి అయినా తనకి నడిపేంత సామర్థ్యత లేదు, ఏదో కొద్దిగా అలా నడుపుతాడు. తన స్నేహితుడు బాగా నడుపుతాడు, అప్పుడు ఏం చేస్తాడు? రే నువ్వు నడిపని అడిగి ఇచ్చేస్తాడు అంతే, ఎందుకంటే తన వల్ల కాదు కాబట్టి. కానీ తను బాగా వచ్చనుకోండి, అప్పుడు ఇస్తాడా? తన సొంత బండి ఇంకోటికి ఇస్తాడా? ఎవడు కాక ఎవడు కాకడు. కాబట్టి ఇక్కడ ఆరితేరిన వాడు, యుద్ధశూరుడైనటువంటి వాడు యోనాతాన్. కానీ తన రాజ్యం, తన తండ్రి తర్వాత తనదే అయి ఉన్నటువంటి రాజ్యం, అది వారసత్వంగా తనదైనప్పటికీ దేవుని చిత్తమైతే అలా లేదు. నా తండ్రి అవిధేయతలను బట్టి దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఈ నా తండ్రి వంశంలో నుంచి రాజ్యాన్ని దేవుడు తీసేసుకున్నాడు. కాబట్టి ఇది నాది కాదు, నాకివ్వడం దేవునికి ఇష్టం లేదు, ఇది ఇక నాది కాదు. కాబట్టి దేవుని చిత్తానికే ప్రాధాన్యత, స్వార్థం అనేది తనకి లేదు. కానీ సౌలు స్వార్థమే తప్ప దేవుని చిత్తానికి విలువ ఇవ్వలే. సౌలు నా విధేయతను బట్టి, నా అతిక్రమాలను బట్టి, నా తిరుగుబాటు చేసేటువంటి ఆ స్వభావాన్ని బట్టి దేవుడు నన్ను మొదటిగా రాజుగా అభిషేకింపజేసినా, రాజ్యపాలనకు అప్పచెప్పినా, సింహాసనం మీద కూర్చోబెట్టినా, ఇప్పుడైతే ఆయన ఉపసంహరించుకున్నాడు, నన్ను రాజుగా తృణీకరించాడు. తనకి ఇష్టడైన, తన హృదయానుసారుడైనటువంటి ఒక బాలుణ్ణి ఎంపిక చేసుకున్నాడు. ఆయన చిత్తం అలాగే అనుకోలే. అలాంటి మనసు సౌలుకు లేదు. అందుకు పూర్తి విరుద్ధమైనటువంటి స్వభావం యోనాతానుది. తన తండ్రి స్వభావానికి పూర్తి విరుద్ధమైనటువంటి స్వభావం యోనాతానుది. ఎందుకంటే దేవుని చిత్తానికి విలువనిచ్చేటువంటి స్వభావం. దేవుని చిత్తానికి విలువనివ్వడం కోసం అవసరమైతే తండ్రినైనా, తల్లినైనా, సోదరులనైనా, కులానైనా, గోత్రానైనా, వాడకట్టునైనా, ఊరినైనా, దేన్నైనా ఎదిరించడానికి సిద్ధంగా ఎవరుంటారు? ఆత్మానుసారం నడుచుకునేవారే. ఆత్మానుసారం నడుచుకునేవారు, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేటువంటి వారు ఇంకెవ్వరికి ఇంక భయపడరు. ఏ బంధానికి విలువ ఇచ్చేది ఉండదు, ఇవ్వకూడదు అంతే, ఇవ్వకూడదు అంతే. రాత్రి ఇక్కడ మనం చదువుకున్నాం,
రాత్రి వచ్చింది కదా యెషయా 51:12 నుంచి చదివితే ఉంటుంది చూడండి. నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడను, చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడతావు? అంతే, అదే కావాలి. ఎందుకంటే మనల్ని ఆదుకున్నవాడి దేవుడు, మనల్ని ఓదార్చేవాడి దేవుడు, మన సహాయం చేసేటువంటి దేవుడు, మన ఇరుకుల ఇబ్బందుల్లోనూ చేపట్టి నడిపించేటువంటి వాడు దేవుడు, మన ప్రతి అవసరత తీర్చడానికి చాలినటువంటి దేవుడు, ఏ మాత్రము ఎల్లలు లేకుండా మనల్ని ప్రేమించేటువంటి వాడు దేవుడు. ఆయన ప్రేమకు షరతులేమీ ఉండవు. కానీ మనుషుల ప్రేమకు అన్నీ షరతులే. ఎవరన్నా పెళ్ళికి రమ్మని కార్డు పంపించారనుకోండి, లేదా ఇంటికి వచ్చి రమ్మని పిలిచారనుకోండి, వెళ్ళిపోతారా గబగబా? ఏం చేస్తారు? ముందు పుస్తకం తీస్తారు. ఇప్పుడు మనోడు పెళ్ళప్పుడు వచ్చాడా ఆ పేరు ఏమైనా కనపడిందో లేదో చూస్తారు. ఆ పేరు కనపడలేదు అనుకోండి, మనం వెళ్ళక్కర్లేదు, అంతే. ఒకవేళ ఇదివరకు వచ్చాడు, ఒక 500 ఎట్టాడు, వాళ్ళ ఇంట్లో ఇదివరకు జరిగిన కార్యక్రమానికి మనం 600 ఎట్టేసాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం వెళ్ళాల్సిన పని లేదు, బాకీ తీర్చేసాం కదా. ఇలా ఉంటాయి మన ప్రేమలో. అవతలోడు వచ్చి మన ఇంటికి వచ్చి ప్రేమగా మనం రమ్మని ఆహ్వానిస్తే సంతోషంగా వెళ్తాం ఏంటి? మన లెక్కలు మనకుంటాయి. అన్ని బయటికి తీసి మొత్తం అన్నీ చెక్ చేసుకుని తప్పదు బాకీ తీర్చాలి అనుకుంటే వెళ్ళిపోయి కథ చేయగడికి వేసేసుకుని ఇలా దులుపుకుంటే ఎక్కడ రాస్తున్నారని చెప్పేసి వెళ్ళిపోయి రాయించేసుకుని అయిపోయింది, వచ్చేద్దాం అంతే. ఫోటోలు తీస్తున్నారా? అక్కడికి వెళ్ళిపోయి కప్ప పోజ్ ఇచ్చేసేలాగా అయిపోయింది, వచ్చామన్న సాక్ష్యం పడిపోయింది ఫోటోలో. తర్వాత చూసుకుంటాడు మనం వచ్చాము, అంతే. ఇలాగే కదా ఇప్పుడు మన ప్రేమలు ఉంటాయి కదా. అతిక్రమాలు బాగా పెరిగిపోవడం వల్ల అనేకుల ప్రేమ చల్లారిపోతుందంట. నిజమే, చల్లారిపోయింది. ఇప్పుడు పెళ్ళి అని అంటే కనీసం ఒక 6 రోజులైనా పెళ్ళి సందడి హడావిళ్ళు ఉండేవి. ఇది వరకు ఒక 10 రోజులైనా ఉండేవి. ఎందుకంటే ఇంకో వారం ఉందనగానే చుట్టాలు వచ్చేసేవారు, సందడిగా ఉండేది, అన్ని పనులు వాళ్ళే చేసేసేవారు. మాకు చిట్టినపాడులో ఉండేవారు మా చిన్నాన్నోళ్ళు, మా నాన్నగారి పెనుతల్లి పిల్లలు, దండి వాళ్ళు అనమాట. వాళ్ళు చాలామంది 5 6 అన్నదమ్ములు వాళ్ళంతా. మొత్తం ఇంటికి పెద్దోడు, నాన్నే ఇంటికి పెద్దోడు కింద చూసుకునేవారు వాళ్ళు. సామ్యాలని పెద్దనాన్న ఉన్నాడు, ఉన్నా సరే నాన్నే పెద్దోడి కింద చూసేవారు వాళ్ళు. పెద్దోడు అని చెప్పేసి నాన్నే. ఇక్కడ మా ఇంట్లో ఏమైనా కార్యక్రమం జరిగిందంటే 10 రోజుల తర్వాత కార్యక్రమం ఉందనగా ఈ కొల్లేరికి అడ్డంగా నడిచి వచ్చేసేవారు వాళ్ళు. ఇంకా మంచాల మీదే ఉండేవాళ్ళు వచ్చేసేవారు. ఎప్పుడు బయలుదేరేవారు, ఎప్పుడు నడిచి వచ్చేసేవారు తెలియదు. కొల్లేరికి అడ్డంగా నడిచి వచ్చేసేవారు. వచ్చేసి మంచం మీద వాళ్ళు ఎగ్గొట్టేవాళ్ళు వాళ్ళు. ఇంకా వచ్చిన తర్వాత ఏం చేయాలి? అప్పుడు గ్యాసులు ఇవి కాదు కదా, పొలాలు కదా. అప్పుడు చెట్టు చూసి ఆలే కొట్టేసి పగలు కొట్టేసి ఆరబెట్టేసేవారు. ఇది ఆలే కారం వాళ్ళే కొట్టేసేవారు, పొలాలు వాళ్ళే కొట్టేసేవారు. మొత్తం వచ్చేసి అన్ని పనులు వాళ్ళే. పందిరి వేసేవారు, ఆకలికి వచ్చే పందిరి వేసేవారు. ఆ తర్వాత గాడి పొయ్యిలు తీసేవారు. ఆ తర్వాత వంట కూడా వాళ్ళే చేసేసేవారు. 6 రోజులు పగలల్లో ఈ పని చేసుకోవడం, రాత్రికి అందరూ దిక్కుని కూర్చుని సరదాగా ఆ కబుర్లు ఈ కబుర్లు, ఆ కథలు ఈ కథలు చెప్పుకుంటూ ఆనందంగా. అప్పుడు కరెంటు లేదు, ఫ్యాన్లు లేవు, ఆ వాకెట్లో చాపేసుకొని పడుకోవడమే. అది ఇది లేదంటే తాటాకు కొబ్బరాకు పట్టుకెళ్ళి అక్కడ వేసుకుని తనమే పడుకున్నారు, అంతే. ఇంకేం అక్కర్లేదు. ఆ 10 రోజులు పెళ్లి పండుగ ఎలా ఉన్నా వీళ్ళందరూ చేసే సందడి ఎక్కువ బాగుండేది. చాలా ఆనందం. వాళ్ళు వెళ్ళిపోయేసరికి అంత ఖాళీ అయిపోయింది, చాలా చాలా శూన్యంగా ఉండేది అన్నమాట. అంత ప్రేమలు ఉండేవి అప్పుడు. ఇప్పుడు ఎక్కడున్నాయి? ఇప్పుడు అన్నీ రెడీమేడ్ ప్రేమలు, అంతే. అప్పటికప్పుడు తెచ్చుకునే ప్రేమలు, అంతే.
అయిపోద్ది, వెంటనే అయిపోద్ది. అన్నీ సులువైపోయినాయి. ఇప్పుడు అన్నీ కూడా సులువైపోయినాయి. ఏం లేదు, పెళ్ళా రేపే పెళ్ళి అంతే. కార్డులు కూడా అక్కర్లేదు, వాట్సాప్లో రాసేసి రేపు మా అబ్బాయి పెళ్ళి వచ్చేయండి, పంపించేయడం అయిపోయింది. సరుకులు గణపరవెళ్ళు, సరుకులు తెచ్చేయడం అయిపోయింది. గ్యాస్ అన్నీ అయిపోయి ఒక్క రోజులోనే ఏర్పాట్లు అయిపోతున్నాయి. ఇప్పుడంతా రెడీమేడ్ అంతే. అయిపోయింది. అనుకున్నామా, పెట్టుకున్నామా, ముగిచ్చేసామా, పంపించేసామా, అయిపోయింది అంతే. ఏమీ లేదు. సాయంకాలానికి పెళ్ళైన సందడి ఏముండదు. ఇంకా ఆ 4 గేళ్ల పందిరి పట్టుకెళ్ళిపోతాడు. మరి ఇంకేమీ ఉండదు. ఇదివరకు ఖచ్చితంగా తాటాకులు పందిరి వేసేవారు 4 గుంజలతో. ఆ ఇంటికి కొత్త శోభ వచ్చేది. ఆ పందిరి పీకెత్తేనే చాలా వెళ్తైపోయేది. అంత సంబరం, అంత సందడిగా ఉండేది. మీ పిల్లలకి అదృష్టం లేదు, మాకు కొద్దిగా అదృష్టం వచ్చింది. అనుభవించాం ఆ రోజులు. మీకు అయ్యి ఇంకా లేవు, మీకు లేవు, ఇంకా ఉండవు. ఉండి కొద్ది ఇంకా ఇదైపోద్ది. సరేలేండి. మొత్తం మీద సౌలు ప్రేమ ఒకలాంటిది, యోనాతాను ప్రేమ ఒకలాంటిది. వీళ్ళిద్దరూ ప్రేమలకు అస్సలు పొంతనే లేదనమాట. సౌలు ప్రేమంతా తన సింహాసనం మీద, తన పదవి మీద, తన రాచరికం మీద, ఆ తర్వాత నా బిడ్డలకి ఈ సింహాసనం రావాలా, ఆ దావీదికి పోవడానికి వీల్లేదు. జనమైతే దావీదిని ఇష్టపడుతున్నారు, కానీ నేను దావీదికి పోనీయను. ఎందుకంటే భూమి మీద లేకుండా చేసేస్తాను, దాన్ని చంపేస్తాను. ఇది సౌలు ఆలోచన అంతా కూడా. అరే దేవుడు దావీదుని ఎంపిక చేసుకున్నాడు కాబట్టి ఈ రాజ్యం దావీదుదే. మరి వారసత్వంగా నా తండ్రిది నాకు వచ్చే అయినప్పటికీ కూడా దేవుని చిత్తం అది కాదని స్వార్థం లేకుండా దావీదును ప్రేమించినటువంటి వాడు యోనాతాను ప్రేమలో ఏ మాత్రం కూడా స్వార్థం లేదు, కేవలం దేవుని చిత్తమే. చూడండి, 1 సమూయేలు 18వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుదాం. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయిందంట. అది మొట్టమొదటి పరిచయం వీళ్ళిద్దరికీ. దావీదు సౌలుతో మాట్లాడుతున్నాడు. అక్కడే కొడుకు యోనాతాను ఉన్నాడు. తండ్రి దావీదు మాట్లాడుకుంటూ ఉంటుంటే అలానే దావీదును అలా పరీక్షించి చూస్తూ ఉన్నాడు. దావీదు వినయము, దావీదు మాట్లాడేటువంటి ఆ మాట తీరు, ఆ గౌరవం, కల్మషం లేనటువంటి ఆ స్వభావం, ఇవన్నీ అలా చూసేసరికి దావీదు మీద యోనాతానుకి చాలా ఇష్టం పెరిగిపోయిందంట. ఎంతగా పెరిగిపోయిందంటే అతని హృదయం దావీదు హృదయంతో కలిసిపోయిందంట. మనుషులిద్దరు కానీ ఒకటే ఆలోచన. అది హృదయాలు కలిసిపోయినాయంటే అర్థం ఏంటి? శరీరాలు 2 కానీ వాళ్ళ ఆలోచన అంతా ఒకటే. అంతగా అలా కలిసిపోయారంట. తర్వాత చదువు. యోనాతాను దావీదును యోనాతానుని ప్రాణ స్నేహితుడిగా అనుకుంటే అది ఓకే అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఎప్పుడైనా సరే స్థితి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ స్థితిగా ఉన్నవాడితోటి ఫ్రెండ్షిప్ చేయాలని, తద్వారా తన లెవెలు పెరుగుతుందని ఆశపడతారు. అంతే కదా. ఒక బలమైనడు ఉన్నాడు అనుకోండి, ఇలా కాళ్ళ వేసుకుని తిరుగుతున్నారు అనుకోండి, వాడు కూడా వెళ్ళడానికి సిద్ధపడతారు. ఈ పక్కోడు బలహీనుడు, వీడికి బలం లేదు వీడికి, కానీ ఆడిని చూసుకుని వీడి వర్రీగిపోతాడు. ఆ బలాన్ని బలం చేసుకుంటారు. కాబట్టి తక్కువ వాడు ఎక్కువ వాడితో స్నేహం చేయడానికి ఇష్టపడతారు. అందులో ఒక లాజిక్ ఉంది ఖచ్చితంగా. కాలేజీల్లో కూడా అంతే. కొంతమంది ఏం చేస్తారు, తనకంటే ఎక్కువ స్థితి కారుల్లో తిరిగే వాడితో ఫ్రెండ్షిప్ చేస్తారు. దా ఫ్రెండ్ ఏమనుకుంటున్నావు అంటే కారు వేసుకొచ్చేస్తాడు.
గొప్పలు చెప్పుకోవడానికి. నా ఫ్రెండ్ కారు వేసుకొచ్చేస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తారు? సైకిల్ వేసుకొచ్చిన వాళ్ళ నాన్నని మా నాన్న కదంటారు. రిక్షాలో వచ్చిన వాళ్ళ అమ్మని మా అమ్మ కదంటారు. ఎందుకంటే ఇప్పుడు కారులో తిరిగిపోడు వీడు ఫ్రెండ్. మరి ఈ సైకిల్ వేసుకొచ్చిన వాడు నాన్న అంటే ఎలాగా? ఎంత అవమానం మరి. ఇలా తయారవుతున్నారు జనాలు కదా, ఇలా తయారవుతున్నారు. ఎవరి స్థితిని బట్టి వాళ్ళు గర్వించాలి అంతే. దేవుడు నేను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితి అందే నువ్వు గర్వపడాలి. దాన్ని దాచుకోకూడదు. దాన్ని ప్రేమించి నీతో ఎవరైనా స్నేహం చేస్తే ఓకే, అంతే తప్ప నీ స్థితిని దాచిపెట్టుకుని అవతలోటితోటి నువ్వు కూడా అంత గొప్పవాడిని అన్నట్టుగా నువ్వు చేస్తే ఆడు కారులో తిరుగుతాడు, వాళ్ళ బాబు పాకెట్ మనీ నెలకి 50,000 ఇస్తాడు, నీ ఆదాయం అంతా సంవత్సరానికి 50,000 ఉండదు. ఆ 50,000 తోటి పాకెట్ మనీ అడిగి ఇచ్చేది. నువ్వు వాడితో స్నేహం చేయాలంటే ఏం చేయాలి? మీ నాన్న నేను ప్రేమించి ఇచ్చిన ఆ 1,000, 2,000 ఒక్కసారి అడిగి పార్టీ చేసేయాలి, మొత్తం ఖర్చు పెట్టేసాను నీకేం లేకుండా. అప్పుడు వీడు కూడా అవతల అనుకోవాలి. ఫాల్స్ ప్రెస్టేజ్ కదా ఇది. నీ స్థితిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, దాన్ని దాచుకోకూడదు. అవతల వాడు నీ సత్ప్రవర్తనను బట్టి, నీ స్థితిని బట్టి కాదు, నీ సత్ప్రవర్తనను బట్టి నిన్ను ప్రేమించాలి, నీతో స్నేహం చేయాలి, కలిసి ఉండాలని కోరుకోవాలి తప్ప బయటికి కనపడే స్థితిని బట్టి కాకూడదు. అది శాశ్వతం ఎప్పటికీ కూడా కాదు కదా, శాశ్వతం ఎప్పటికీ కూడా కాదు. ఇక్కడ దావీదు యోనాతానుతో ఫ్రెండ్షిప్ చేయాలని ఇష్టపడాలా. ఎందుకంటే ఆయన రాజకుమారుడు, ఇవాళ రేపు రాజు కాబోతాడు. తనండి కర్రపల్లి నడుచుకున్న అంటే గొర్రెలు కూడా తిరిగాడు. ఆయనకి వెళ్ళి పొంతనేంటి? అలాంటి వాడితో నాకు స్నేహం వస్తే ఎంత బాగుంటుందని దావీదు అనుకోవాలి. కానీ ఇక్కడ ఎవరు అనుకున్నారంట? యోనాతాను. ఇంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఇవాళ రేపు రాజు కావలసినటువంటి వాడు, ఆఫ్టర్ ఆల్ ఒక గొర్రెల కాపరి, సౌలు ఆయుధాలను మోసేటువంటి వాడు. అందుకే పెట్టుకున్నాడు, తన ఆయుధాలు మోసేందుకు పెట్టుకున్నాడు. అంటే దాసుడు చాలా కింద రై అది వెళ్ళిపడరా అంటే పట్టుకొచ్చేవాడు. అయ్యా అంటాను. అటువంటి వాడు, అలాంటి వాడితోటి స్నేహం చేయడానికి యోనాతాను నిర్ణయం చేసుకున్నాడంట. ప్రాణ స్నేహితుడిగా, మామూలు స్నేహితుడు కాదు, మళ్ళీ ప్రాణ స్నేహితుడిగా ఏం చేసుకున్నాడు యోనాతాను. ఒక్కొక్కసారి దావీదు కంటే కూడా యోనాతాను చాలా ఉన్నతమైన వాడిగా మనకు అనిపిస్తూ ఉంటుంది. నిజమే, చాలా ఉన్నతమైన వాడు యోనాతాను. తర్వాత చదువు. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తన ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకున్నాడు. ఒప్పందం. మన ఇద్దరు ఎప్పటికీ ఇలాగే ఫ్రెండ్గా ఉండాలంతే. ఎప్పుడో నీ స్థితి గుర్తొచ్చి నన్ను దూరంగా వదిలిపెట్టి పోకు, నా స్థితి గుర్తొచ్చి నిన్ను వదిలిపెట్టేసి నేను పోను. నువ్వు వేరైనా నేను వేరైనా ఇప్పుడైతే మనం ఒకటి అని ఒక నిబంధన. ఎందుకంటే అసలు వాళ్ళిద్దరి మధ్యన స్నేహం కుదరడానికి అసలు అవకాశమే లేదు, ఏ మాత్రం కూడా అవకాశం లేదు. అటువంటి స్నేహం. తర్వాత చదువు. యోనాతాను చూడండి ఇక్కడ, తన దుప్పటి, తన కత్తి, తన విల్లు, లడికట్టు తీసి ఎవరైనా ఇస్తారా? అసలు ఇస్తారా ఎవరైనా? తన దుప్పటి, మనిషికి ఒక్క దుప్పటే ఉంటుంది, ఆ చలి నుంచి కాపాడుకోవడానికి కప్పుకొని తన మీద వేసుకునేటువంటి గుడ్డ. అది తన పరువు, అది తన గౌరవం, అది తన క్షేమం. దీన్ని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా తన దుప్పటిని చేశాడు దావీదు. యువరాజుగా తనకున్నటువంటి ఆ గౌరవము, ఆ మర్యాదలు, వీటన్నిటినీ కూడా చేశాడు. ఎలీషా
ఏలియా నుంచి ఏం పొందాడు? ఏం పొందాడు? దుప్పటిని కదా. ఏలియా దుప్పట్లో ఎంత శక్తి ఉంది? ఎంత శక్తి ఉంది? యోర్ధానును 2 పాయలుగా చీల్చి అంత శక్తి ఉంది. ఆ దుప్పటితో అలా కొట్టేసరికి యోర్ధాన్ ఏం చేసింది? పరుగుతూ పోయి. అంటే ఏలియాలో ఉన్నటువంటి ఈ గొప్ప మహాశక్తి అతని దుప్పటే. అది ఏం చేశాడు? ఎలీషాకి ఇచ్చేశాడు. ఎలీషాకి ఇచ్చేశాడు. అది ఎలీషా పుచ్చుకుని మళ్ళీ తిరిగి అది పుచ్చుకుని వెనక్కి వచ్చేటప్పుడు మళ్ళీ యోర్దాను మళ్ళీ 2 కింద చీలిపోయింది. అంటే ఏలియాలో ఉండేటువంటి బల ప్రభావాలు ఇవన్నీ ఆ దుప్పటి ద్వారా ఎలీషాకి వచ్చేసినాయి. అలాగే ఇప్పుడు యోనాతానుకు ఉండేటువంటి ఆ గొప్ప గౌరవం, ఆ మర్యాద, బల ప్రభావాలు వాటన్నిటిని కూడా వదులుకోవడానికి యోనాతాను ఇష్టపడిపోయాడు. ఆ దుప్పటి తీసేసి తనకిచ్చేసాడు. ఏకంగా తనకిచ్చేసాడు. ఇంకా ఇచ్చాడు తన కత్తి ఇచ్చేసాడు. తన విల్లు ఇచ్చేసాడు. ఈ అతని ఆయుధాలు తనను తాను కాపాడుకోవడానికి అవే ఆధారం. అవి లేకపోతే తన ప్రాణానికి రక్షణ లేదు కదా. అంటే ఇప్పుడు తన రక్షణను కూడా తక్కువ చేసేసుకున్నాడు. తన రక్షణకి ఆధారమైన తన ఆయుధాలనే దావీదుకు ఇచ్చేశాడు. ఇప్పుడు దాకా ఆ రాజ్యపు యువరాజుగా తనకి ఇయ్యబడిన దుప్పటి, కత్తి, విల్లు అవి ఊరిని రాలే అతనికి. అతను ఇజ్రాయేలీల తర్వాత రాజు, యువరాజు వేషధారణ. అది యువరాజుకు ఉండే దుప్పటి, యువరాజుకు ఉండే కత్తి, యువరాజుకు ఉండే విల్లు ఇవన్నీ ఇప్పుడు ఏం చేశాడు? దావీదుకి ఇచ్చేశాడు. తర్వాత నడికట్టు. మనిషికి బలం ఏంటి? నడికట్టే. నడికట్టు అంటే బెల్టు. మంది పెట్టుకుంటారు ప్యాంటు బెల్టు, నడుము బిగించి పట్టుకోవడానికి. అది కట్టుకుంటే బలం. వెయిట్ లిఫ్టర్స్ ఉంటారు చూడండి, మీరు చూసుంటారు టీవీల్లో, బరువులు ఎత్తుతూ ఉంటారు. అలా ఒక నడానికి గట్టిగా బెల్టు బిగించుకుని అప్పుడు ఎత్తుతారు. లేకపోతే నడు పట్టుమని ఎరిగిపోతాయి, బలం ఉండదు. నడికట్టు అనేది మనిషి బలాన్ని స్థిరపరుస్తుంది, ఇనుమటింపజేస్తుంది. అంటే యోనాతాను తన బలాన్ని దావీదుకి చేశాడు. యువరాజు సంబంధమైన గుర్తులు ఇచ్చేశాడు. తన బలాన్ని కూడా దావీదు కోసం త్యాగం చేయడానికి ఇష్టపడిపోయాడు. అంటే ఎంత ప్రేమించాడు దావీదుని. కొలతలు లేవు ఇక ఆ ప్రేమకి, షరతులు లేవు, హద్దులు లేవు ఇక ఆ ప్రేమకి. అంతగా దావీదును అసలు ఏ మాత్రం కించిత్ స్వార్థం కూడా యోనాతానులో లేదు. ఎంత స్వార్థం కూడా లేదు. అందుకని ఒక రకంగా దావీదు కంటే కూడా ఒక మంచి క్యారెక్టర్గా మనం యోనాతాన్ని చెప్పుకోవచ్చు. ఇంకా తర్వాత 20వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మళ్ళీ ప్రమాణం చేయించుకున్నాడంట. ఏమని? మరియు ఇలా అన్నాడు, రేపటి దినమున అమావాస్య నీ స్థలము ఖాళీగా కనపండు కదా. నీవు 3 దినములాగి నీ పని జరుగుచుండగా నువ్వు దాగియున్న స్థలానికి త్వరగా వెళ్ళి ఆ బండ దగ్గర ఉండు. నువ్వు గురి చూసి ప్రయోగించినట్టు 3 బాణాలు వేస్తాను నేను. ఇక్కడ సౌలు
దావీదును ఎప్పుడు చంపేయాలా అని చూస్తూ ఉన్నాడు. దావీదు ఎప్పుడు తన సముఖంలోనే ఉండాలా, నా నుంచి దూరంగా అతను పోకూడదు, తన భోజన బల్ల దగ్గరే తను కూడా భోజనం చేయాలా. ఇప్పుడు ఇదే డైనింగ్ టేబుల్ అనుకోండి, ఇటువైపున సౌలు రాజు కూర్చుంటే ఎదురుగుండానే దావీదు కూర్చోవాలా. ఎందుకంటే దావీదు ఎప్పుడూ నా కళ్ళ ఎదుటి ఉండాలా. ఎదురుగుండా ఉంటే ఎప్పటికప్పుడు చంపేయచ్చు. రాజు దగ్గర ఈటి ఉంటుంది పక్కన, ఎప్పుడు అది ఇక్కడ కూర్చుని ఉండగా ఈటి ఇసిరేసాడు దావీదుని చంపేయడానికి. కొంచెం పక్క తప్పుకునేసరికి అది గోడకి దిగబడిపోయింది. అలా ఎప్పుడు కూడా దావీదు కోసం ఆ భోజనం బల్ల దగ్గర ఓ సీటు ఉంచేశారు. ఆ సీట్లో ఎవరు కూర్చోకూడదు. అంటే మన ఇంట్లో ఉన్నట్టు 4 సీట్లు 6 సీట్లు బల్ల, భోజనం బల్ల ఉండదు రాజుల ఇంట్లో. చాలా పెద్దగా ఉంటుంది, అక్కడి నుంచి ఎంత పొడుగు ఉంటుంది, అంత పొడుగు. ఇవన్నీ వరుసగా కుర్చీలు ఉంటాయి. అక్కడ ఒక చైరు, ఇక్కడ ఒక చైరు, ఎదురు బదురు వీళ్ళిద్దరు చైర్లు అనమాట. దాని మీద అన్నీ బంగారు పళ్ళాలు ఉంటాయి. అన్ని బంగారు సంబంధించినటువంటి ఉపకరణాలే ఆ టేబుల్ మీద ఉంటాయి. అసలు ఆ టేబుల్ని చూస్తే మనకి 5,000 అయిపోద్ది అనమాట. అలా ఉంటుంది ఈ రాచరికంలో భోజనం బల్ల అంటే. ఎప్పుడు తను ఎదురుగుండా ఒక గొర్రెల కాపరికి తను ఎదురుగుండా ఒక సీట్ వేసాడు. మనం ఏమనుకో, అబ్బాయి ఎంత ప్రేమించాడు గొర్రెలు కాపరి, సామాను మోసేవాడిని నిజంగా తన భోజన బల్ల మీద, పైగా తనకి ఎదురుగుండా సీట్ మీద కూర్చోబెట్టాడు అని మనం అనుకోవచ్చు. కానీ వాస్తవానికి ఏంటి, దావీదును చంపేయడానికి వీలుగా ఉంటుందని. ఈ పక్కల ఇళ్ళు కూర్చున్నాడు అనుకోండి, ఈటి విసరడానికి అవకాశం ఏది లేదు కదా. ఎదురుగా కూర్చున్నాడు అనుకోండి, ఎప్పటికప్పుడు ఈటి విసిరేయచ్చు, చంపేసేయచ్చు. తన కోరిక అంతా అది. అలా పదే పదే దావీదును చంపేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అప్పుడు యోనతాన్ దగ్గర దావీదు దుఃఖపడతాడు. మీ నాన్నకు నా మీద ప్రేమ అనేది లేదు, నన్ను ఎప్పుడు చంపేద్దామా అని చూస్తూ ఉన్నాడు, నా ప్రాణం గాల్లో పెట్టిన దీపంలానే ఉంది అని యోనతాన్తో చెప్తాడు. అయితే యోనతాను అలా ఎందుకు చేయడు, అలా ఉండడం, మా నాన్న అలా ఉండడం, నేను మా నాన్నతో మాట్లాడతానులే, నీ గురించి నేను మాట్లాడతాను, ఇంకా అలా చేస్తాడని చెప్పేసి అంటాడు అనమాట. ఈసారి రేపు అమావాస్య, ఈ అమావాస్య అప్పుడు ఖచ్చితంగా భోజనం బల్ల దగ్గర ఉండాల్సింది. అయితే నువ్వు వండుకు, నువ్వు వేరే చోట దాక్కుని ఉండు, అప్పుడు మా నాన్నతో నేను మాట్లాడతాను, మా నాన్న నీ పట్ల తన ఉద్దేశం ఏంటో నాకు చెప్తాడు, అది నాకు అర్థమవుతుంది. అప్పుడు మా నాన్న ఖచ్చితంగా నిన్ను చంపడానికే చూస్తున్నాడని నాకు అర్థమైతే నువ్వు దూరంగా పారిపో, ఇక్కడ రావద్దు అనడానికి సూచనగా నేను బాణాలు వేస్తాను, నా పనివాడితోటి బాణాలు పట్టరమ్మని చెప్పేసి, బాణం అవతల వైపు ఉంది అని నేను చెప్తే నువ్వు పారిపో, యువతల వైపు ఉందంటే నువ్వు పర్లేదు, నీకు క్షేమం వచ్చేయచ్చు అని వాళ్ళిద్దరి మధ్యన ఒక సంభాషణ జరుగుతుంది అన్నమాట. ఆ సంభాషణ చూడండి, ఇక్కడ దావీదును తండ్రి భార్య నుంచి కాపాడడానికి. ఇప్పుడు సౌలు ఎందుకు దావీదుని చంపేయాలనుకుంటున్నాడు, తన తర్వాత సింహాసనం యోనాతానికి రావాలని. సౌలు దావీదుని చంపడంలో ఉద్దేశం ఏంటి, తన తర్వాత సింహాసనం తన కొడుకైన యోనాతానికి రావాలనేది సౌలు ఉద్దేశం. అందుకే దావీదుని చంపాలనుకుంటున్నాడు, తన కోసమే చంపాలనుకుంటున్నాడు. కానీ యోనాతాను తండ్రితో ఏకీభవించట్లే. దేవుడు ఎవరికి ఇవ్వాలనుకుంటే అది వాళ్ళకి ఇస్తాడు అంతే. అంతేగాని దాన్ని మనం బలవంతంగా లాక్కోవడం ఏంటి. దావీదుకే ఇవ్వడం దేవుని చిత్తమైనప్పుడు దాన్ని మనం గౌరవించాలి కదా. ఇది యోనాతాను స్వభావం. కానీ ఇందుకు భిన్నమైనది సౌలు స్వభావం. టైం 11:18 అయింది. అంటే ఎలాగా ఇప్పుడు అవ్వదు కదా. యోనాతాను గురించి మనం ఎక్కడున్నాం ఇప్పుడు, కేవలం ఒక 3 పాయింట్ దగ్గరే ఉన్నాం.
దగ్గర దగ్గర మనకి ఇందులో ఓ 9 పాయింట్ల వరకు ఉన్నాయి యోనతాను గురించి తెలుసుకోవడానికి. నిజంగా చాలా మంచి క్యారెక్టరు, మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన క్యారెక్టర్ యోనతాన్. ఒకవేళ దావీదులోనైనా తప్పు ఉందేమో కానీ తర్వాత యోనతాన్లో అసలు తప్పే లేదు. అసలు యోనతాన్లో చిన్న పొరపాటు కూడా అస్సలు లేదు, అసలు లేదు. దావీదు తప్పు చేశాడు తర్వాత కదా, కానీ ఎటువంటివి ఏమి యోనతాన్లో అస్సలు ఉండవన్నమాట ఖచ్చితంగా కదా. మరి దావీదు యోనతాన్ ప్రేమను గురించి మనం ఇందాక చదివాం కదా. ఏమన్నాడు ఆయన? ఎలాంటి ప్రేమనిది? అతి మనోహరుడవై ఉన్నావు, నీ నిమిత్తము ఎంతో దుఃఖపడుతున్నాను. మామూలు దుఃఖం కాదు, చాలా ఏడ్చాడు పాపం. నిజంగా సింహాసనం మీదకి వచ్చాడు, తన కష్టాలన్నీ తీరిపోయినాయి. 13 ఏళ్ల పాటు ఆ అడవుల్లో, కొండల్లో, ఎడారుల్లో తిరిగాడు ప్రాణభయంతో. ఎప్పుడు సౌలు వచ్చేస్తాడా, ఎప్పుడు చంపేస్తాడా అని భయపడుతూ తిరిగినటువంటి వాడు. ఇప్పుడు భయాలన్నీ తీరిపోయినాయి, శత్రువు అందరూ చచ్చిపోయారు. కాబట్టి ఇప్పుడు తను చాలా సంతోషించాలి, చాలా ఆనందంగా ఉండాలి. కానీ ఏడుస్తూ కూర్చున్నాడు. అస్సలు సంతోషం లేదు తనకి, అస్సలు కదా. అంటే అటువంటి ప్రేమ, నువ్వు మనోహరుడవు నాకు, ఇంకా నాయందు నీకున్న ప్రేమ అది వింతైనదే. ఎందుకంటే ఇద్దరు పురుషుల మధ్య ఉండే ప్రేమ కాదు, అది స్నేహితుల మధ్య ఉండే ప్రేమ కాదు, స్త్రీ పురుషుల మధ్య ఉండాల్సినటువంటి ప్రేమ పురుషుల మధ్య ఉంది. ఒకరి హృదయం ఒకరికి హత్తుకుపోయారు వాళ్ళిద్దరూ కూడా. అటువంటి ప్రేమ అని చెప్పేసి పాపం ఏడ్చుకుంటూ కూర్చుంటాడు, ఏడుస్తూ ఉంటాడు దావీదు. ఈ ఏడుపుని బట్టి యోనాతాను ఎలాంటి వాడో, ఆయన గుణగణాలు ఎలాంటివో, దావీదుతో తనకున్నటువంటి బంధం ఎలాంటిదో, దావీదును యోనాతాను ఎంతగా ప్రేమించాడు, ఎంతగా దావీదు కోసం తను త్యాగం చేశాడు, ఇవన్నీ మనకి ఇందులో అర్థమవుతూనే మనకుంటే. సౌలు ఇష్టం ఏంటి? సౌలుకున్న ఇష్టం ఏంటి? 1 సమూయేలు 16:21. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలవబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధాలు మోయేవాడైపోయాడు. ఇంతకీ అతని ప్రేమ ఏంటి? తన ఇష్టం ఏంటి? ఆయుధాలు మోయించడమే. ఆ కత్తి, ఆ విల్లు, ఆ డాలు వెనకాల మోసుకుంటూ వెళ్ళాలన్నమాట. సౌలు ముందుకు వెళ్తూ ఉంటే ఈయన వెనకాల మోసుకుంటూ వెళ్ళాలి. ఈటు అంటే ఈటు ఇవ్వాలి, విల్లు అంటే విల్లు ఇవ్వాలి, అందించాలి, అంతే. అలా పెట్టుకున్నాడు. అది దావీదు మీద సౌలుకున్న ఇష్టం తన ఆయుధాలు మోసేవాడిగా చేసింది. కానీ ఆ తర్వాత దావీదు యొక్క సత్ప్రవర్తన సౌలు ఇష్టానికి బదులు భయాన్ని పెంచింది. దావీదు మీద సౌలుకు భయం వచ్చింది, ఇష్టం పోయింది, భయం వచ్చింది. చూడమ్మా 1 సమూయేలు 18:5 చదువు. తను పంపిన చోటుకెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చిన కనుక సౌలు యోధుల మీద అతనిని నియమించను. అన్ని పనులు చక్కగా చేసుకుంటూ వస్తుంటే అతన్ని యోధుల మీద నియమించాను. తర్వాత సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. వచ్చినప్పుడు పాడినటువంటి పాటలు ఇవన్నీ చూసి అతనికి దావీదు మీద ఒక రకమైనటువంటి భయం, సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూసి అత్యధికంగా అతను ఎవరికి భయపడుతున్నాడు? అంతకుముందు ఎవరిని ప్రేమించాడో, ఎవరి మీద ఇష్టపడ్డాడో
అతను చూసి ఇప్పుడు భయపడే పరిస్థితి. ఎందుకు? ఆ ఇష్టంలో నిజాయితీ లేదు. ఆ ఇష్టంలో నిజాయితీ ఉంటే ఇప్పుడు భయపడే పరిస్థితి ఎందుకు ఉంటుంది? భయపడ్డా కదా. అలాగే చూడ 13వ వచనం, అదేనా చదివేమో నువ్వు? 13వ వచనం చదువు. సౌలు అతన్ని చూడండి, ఇక్కడ ముందేమో ఆయుధాలు మోసేవాడు, తర్వాత ఏమో యోధుల మీద అతన్ని నియమించాడు. ఇక్కడికి వచ్చేసరికి 1000 మంది సైనికుల మీద నియమించాడు, సహస్రాధిపతి. అలా 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 ఎందుకు అలా దూరం అయిపోయింది? నిజంగా దావీదును సౌలు హృదయపూర్వకంగా కల్మషం లేకుండా ప్రేమించుంటే అలా దూరంగా పంపించేస్తాడా? అతనికి అసలు భయపడాల్సిన పని ఉందా? సౌలు దావీదుకు భయపడి, ఎందుకంటే సత్ప్రవర్తన, యోగ్యత, విధేయత చాలా చక్కగా బాగా నడుచుకోవడాన్ని చూసి ఇప్పుడు రాజే దావీదుకు భయపడే స్థితి. అంటే ఒకరి సత్ప్రవర్తన మిగతా వారిని భయపెడుతుంది, భయపడేలా చేస్తుంది, భయపడేలా చేస్తుంది. కాలేజీలో నాకెవరు స్నేహితులు లేరు, ఎవరు శత్రువులు లేరు. నిజంగా ఎవరు ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఎవరు లేరు అసలు. నాకు కాలేజీలో ఎవరు ఫ్రెండ్ అయిన వాళ్ళు ఎవరు లేరు అసలు. అలాగని శత్రువులు కూడా ఎవరు లేరు, ఎవరు లేరు. అందరితోటి మామూలుగానే కలిసి ఉంటామండి. ఎవరిని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఏంట్రా అంటే అవుతుంది, నీకు సంబంధం లేదులే, నీకు సంబంధం లేదు, నీకు సంబంధం లేదు, నీకు సంబంధం లేదు నాకు చెప్పేవారు కాదు అసలు. చెప్పుకోవడం కూడా మానేసేవారు నన్ను చూసి. ఎందుకు? ఒక భయం. ఎందుకంటే మన దగ్గర ఏ దూరం అలవాట్లు లేవు, ఏ చెడ్డ మాటలు నోటంట రావు, కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాం. దాంతో అవతలడికి మనం చూస్తే భయం, మన ఎదురుగుండా మాట్లాడడానికి భయం, మనతో ఏదైనా చెప్పడానికి భయం. ఎందుకంటే మంచి ప్రవర్తన, ఓ సత్ప్రవర్తన మనల్ని చూసి ఇతరులు భయపడేలా చేస్తుంది. దావీదు యొక్క సత్ప్రవర్తన రాజునే భయపెట్టేసింది, చక్రవర్తిని భయపెట్టేసింది. తన దగ్గరే ఆయుధాలు వేయడానికి నిత్యం తన దగ్గర ఉంచుకోవాల్సిన వాడిని తీసుకెళ్ళి యోధుల మీద నియమించేశాడు. పరాబాబు దూరంగా నేను చూడలేకపోతాను, ఎదుర్కొంటాను. ఆ తర్వాత ఇంకా భయభక్తులు కలిగి ఉండడం చూసి సహస్రాధిపతిని చేసి పారేశాడు, ఒక 1000 మంది సైనికుల మీద నియమించేశాడు. అంటే అలా దూరం పంపించేశాడు. కారణం ఏంటి? దావీదు మీద ఉన్న ప్రేమ కాదు, దావీదుని గొప్ప చేయాలనే ఉద్దేశం కాదు, దావీదు సత్ప్రవర్తనకు భయపడిపోయి అతను అలా దూరం చేసేసినట్టు. కానీ యోనాతాను ఎందుకు మరింత దగ్గర అయిపోయాడు? యోనాతానికి అలాంటి భయం ఎందుకు లేదు? నా సింహాసనాన్ని దావీదు తీసేసుకుంటాడేమో అనే భయం ఆయనకి అస్సలు లేదు. దేవుని చిత్తానికి విలువ ఇవ్వడంలో ఉన్నటువంటి శక్తి ఇది. సౌలు దేవుని చిత్తానికి విలువ ఇవ్వలేదు కాబట్టి అతన్ని భయం వెంటాడుతుంది. యోనాతానులో నిష్కల్మషత్వం, కల్మషమే లేనటువంటి ప్రేమ యోనాతానులో కనపడతా ఉంది. సౌలుకి యోనాతానికి పూర్తి విరుద్ధం. దావీదు యోనాతాను ఇద్దరు కాదు, వాళ్ళు ఒక్కటి. ఎవరు ముడేశారులా? ప్రేమ, దేవుని ప్రేమ, నిష్కల్మషమైనటువంటి ప్రేమ, స్వార్థం లేనటువంటి ప్రేమ, దేవుని చిత్తాన్ని మాత్రమే గురితిరిగి నడుచుకునేటువంటి ప్రేమ, దేవుడి తన చిత్తానుసారంగా ఏదైనా చేస్తాడు అని దేవుని చిత్తానికి ఇచ్చేటువంటి గౌరవం. ఇవే యోనాతానులో ఉండేటువంటి చాలా ముఖ్యమైనటువంటి మంచి లక్షణాలు. ఈ లక్షణాలు మనందరికీ ఆదర్శం కావాలి. యోనాతానులోనే ఏ విధమైన స్వార్థం లేకుండా నిష్కల్మష హృదయంతో దేవుని ప్రేమను పంచాల్సినటువంటి వారంగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు. దేవుడి మాటల్ని దీవించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి,
కృపా సత్య సంపూర్ణుడైన మా దేవా, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి మా పితరుడైనటువంటి దావీదు, యోనాతాను, వారి మధ్యన ఉన్నటువంటి నిష్కల్మషమైనటువంటి ప్రేమను గురించి మాకు తెలియచేసినందుకు హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. నాయన, ఈ లోక సంబంధంగా చూస్తే దావీదుకు, యోనాతానుకి, నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా, అంత వ్యత్యాసం. ఎందుకంటే కేవలం గొర్రెల కాపరి దావీదు, కాబోయే రాజు యోనాతాను. కానీ నాయన, వారిద్దరిని కలిపింది కల్మషం లేని మీ ప్రేమే. మీ చిత్తానికి విలువనిచ్చినటువంటి యోనాతాను నా తండ్రి తర్వాత ఇశ్రాయేల్ రాజ్యం దావీదుదే అని గుర్తించి దానికి విలువనిచ్చినటువంటి యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, తన నడికట్టును దావీదుకు కానుకగా ఇచ్చేయడం ద్వారా ఆ తదుపరి తనకు వచ్చేటువంటి ఆ రాజ పదవిని తను నిర్లక్ష్యం చేసిన వాడుగా, త్యాగం చేసిన వాడుగా కనబడతా ఉన్నాడు. దాని కొంతవరకు మాకు మీరు నేర్పించినందుకు వందనాలు, స్తోత్రాలు. యోనాతాను ప్రేమను మేము కూడా కలిగి ఉండడానికి ప్రతి వారికి నేర్పించమని, సహాయపడమని కోరుచు బ్రతిమాలుకుంటున్నాను. ఇంత గొప్ప ప్రేమను మా పట్ల చూపించినటువంటి మిమ్మును నిరంతరము మేము ఆరాధించాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఆయన మరి మానవుడు మట్టిలో కలిసిపోయేవాడు. మీ చేతి నిర్మాణం, మీరు చేసుకున్న బొమ్మ నాయన తను నాశనం అయిపోతూ ఉంటే ఇష్టపడిన మీరు ఆ మానవుని ఎంతో ప్రేమించి ఆ మానవుని యొక్క శరీర ఆకృతిలో ఈ లోకంలోనికి వచ్చి తన పాప శాపాలను కల్వరి శిలువలో ఈ భుజాల మీద మోసుకొని పోవడం ద్వారా మీరు చూపించినటువంటి ఆ గొప్ప ప్రేమ అని దావీదు మీద యోనాతాను చూపించినటువంటి ప్రేమలానే కనపడతా ఉంది. మేము కూడా నాయన ఆ రీతి ప్రేమ కలిగి నడుచుకోవడానికి సహాయం చేయండి. ఆరాధించబోతున్నారు, మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయమని మా ప్రభువును, మా రక్షకుడునైనా యేసునామాన్ని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక మారు మీ కృపాసన ఎదుగు వస్తున్నాం. మా వెనికిడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి. లేఖనాన్ని బట్టి దేని నుండి బలహీన ప్రభా మాట్లాడడానికే నిలబడబోతున్నాను. నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాట్లాడిన వాటి నుంచి మీరే మాట్లాడుకొని మహిమ చేసుకోండి. చేర్చబడిన మా పిల్లలందరిని బట్టి వందనాలు. ఈ కొద్ది సమయం తమ హృదయాలు చివరిని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగున సహాయం చేయమని ప్రభువును రక్షకుడునైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి మన పితరుడును అపొస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రికలో మరి మానవాళి ఆ స్థితిగతులు ఎలా ఉన్నాయో, ఎటువంటి వారిని ఆయన ప్రేమించాడో ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఎఫెసీయులతో మాట్లాడుతున్నాడు, ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. మనందరం కూడా మన అపరాధాల చేత, మన పాపాల చేత చచ్చిన వారమై ఉండగా అంటాడు. మనం చచ్చిన వారమా? బాగానే ఉన్నాం కదా, బాగానే ఉన్నాం, బాగానే చూస్తున్నాం, బాగానే మాట్లాడుతున్నాం, బాగా తిరుగుతున్నాం. చచ్చిపోయిన వాళ్ళు తిరగరు కదా, మాట్లాడరు కదా, చూడరు కదా అనుకోవచ్చు. మనం మరణం అనేది 2 రకాలుగా ఉంటుంది. భౌతికంగా చచ్చిపోవడం, ఆత్మీయంగా చనిపోవడం.
ఆది తల్లిదండ్రులు ఆజ్ఞాతిక్రమ పాపం ఎప్పుడైతే చేశారో, ఆజ్ఞాతిక్రమమే పాపమని, పాపం వల్ల వచ్చు జీతం మరణమని బైబిల్ చెప్తాను. కాబట్టి ఇంకా బైబిల్ ఏముంటుందంటే, నీవు జీవించుచున్నావన్న పేరే కానీ నీవు మృతుడవే అని బైబిల్ చెప్తుంది. అంటే మనం బ్రతుకున్నాం అనుకుంటున్నాం, కానీ మనం మృతులమే. అంటే మరణశిక్ష పడ్డ ఖైదీలు లాంటి వారం. మరణశిక్ష పడిన తర్వాత వెంటనే ఏమీ ఉరి చేయరు, కొంచెం టైం ఉంటుంది. ఉరి తీసేటువంటి తేదీని మళ్ళీ నిర్ణయిస్తారు, ఆ రోజే తీస్తారు. అప్పుడు దాకా బతికే ఉంటాడు, కానీ చచ్చిన వాడితో సమానమే కదా. ఇవాళ కాబట్టి రేపు, రేపు కాబట్టి ఎల్లుండి చంపేస్తారు, ఉరి తీసేస్తారు. అలాగే మనమందరము కూడా బ్రతికున్నాము అనే పేరే తప్ప, అది తల్లిదండ్రుల ఆజ్ఞాతిక్రమ పాపాన్ని బట్టి మనందరం కూడా మరణ పాత్రలుగానే మనం ఉన్నాం. అటువంటి మనల్ని క్రీస్తు ఏం చేశాడంట, ఆయనతో కూడా బ్రతికించాడు. అంటే ఆయన మన పాపముల నిమిత్తము చనిపోయి, పాతిపెట్టబడి, మరణమును జయించి సజీవుడై తిరిగి లేవడం ద్వారా ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు కూడా శరీర సంబంధంగా ఎప్పుడు చనిపోయినా మళ్ళీ సజీవులై ఆత్మీయంగా ప్రభుతో ఉంటారనేటువంటి ఉద్దేశాన్ని ఇక్కడ మనకి తెలియపరుస్తున్నాడు. క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి కదా. అంటే అపరాధాలు, మన పాపాలు, వాటిని చేస్తూనే ఈ ప్రపంచ ధర్మం చొప్పున మనం సాతాను దాని అనుచరికడము మరి నడిపిస్తున్నటువంటి ఈ ప్రపంచ ధర్మం అంటే యుగ ధర్మం చొప్పున అని కింద రాయబడింది. యుగం చొప్పున అని 5 అంకేసి ఇక్కడ రాశారు. ప్రపంచ ధర్మం చొప్పునే ఇది వరకు మనం నడుచుకున్నాము. అంటే మరణపాత్రమైనటువంటి క్రియల గుండానే మనం వెళుతూ ఉన్నాం. కానీ ఆయన మనల్ని రక్షించడం ఉద్దేశం ఏమిటంటే, మనం నడుచుకోవడానికి ఒక దారి ముందు సిద్ధం చేసి ఉంచాడని చెప్పేసి తర్వాత రాయబడింది. 10వ వచనాన్ని మనం చదివితే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే ప్రారంభంలో మళ్ళీ సృష్టించినప్పుడు ఏ ఉద్దేశంతో ఆయన సృష్టించాడు, ఏ ఉద్దేశంతో అంటే చూడండి, మొదటి అధ్యాయంలో 4వ వచనం నుంచి మనం చూస్తే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపి ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనను. ఇక మనం మాట్లాడుకున్నాం ఏంటంటే, 6 రోజులు సృష్టి కార్యక్రమాన్ని దేవుడు ముగించాడు. అందులో 5 రోజులు మిగతావన్నీ మానవుకి కావలసినవన్నీ కూడా
భూమి, ఆకాశం, సముద్రం, అలాగే జంతుజాలం, అలాగే మత్స్యాలు, అలాగే తండ్రి ఆకాశంలో విహరించేటువంటి విహంగాలు, ఇలాంటి వాటన్నిటినీ 5 రోజుల్లో ముగించేశాడు. ఈ 5 రోజుల సృష్టి ఎవరి కోసం? 6 రోజున సృష్టించిన మనిషి కోసం. అంటే ముందు ఎవరిని సృష్టించాడు? మనిషిని కాదు. మనిషి ముందు ఆయన తలంపుల్లో ఉన్నాడు, ఆయన సంకల్పంలో ఉన్నాడు. మనిషిని చెయ్యాలి అనేది ఆయన సంకల్పం. అయితే అంతకంటే ముందు ఆ మనిషికి అవసరమైన వాటిని చేసేసాడు. అవన్నీ చేసిన తర్వాతే మనిషిని చేశాడు. కానీ ముందే మనిషిని చేసి ఆ తర్వాత మనిషి కోసం ఇవన్నీ చేయలేదు. అందుకని ఏమన్నాడు ఇక్కడ? జగత్తు పునాది వేయబడక మునుపే ముందుగానే మనల్ని ఏర్పరచుకున్నాడు. క్రీస్తులు ముందుగానే మనల్ని ఏర్పరచేసుకున్నాడు అని చెప్పేసి. కాబట్టి మనం ముందా జగత్తు ముందా అంటే జగత్తే ముందు. కానీ సంకల్పంలో ఎవరు ముందు? మనం ముందు. మనల్ని చేయాలనుకుని మన కోసం అవసరమైనటువంటి జగతిని ఆయన నిర్మించినవాడు. ఎంత గొప్ప ప్రేమను ఇందులో మనకైనా చూపించాడు కదా. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. కానీ తర్వాత ఏమైంది? ఏం చేశారు మనోళ్ళు? పాపం చేశారు కదా. అపరాధం చేశారు, పాపాలు చేశారు. అపరాధం ముందు చేసింది, ఆ తర్వాత అబద్ధాలు చెప్పింది, పాపం చేశాడు. అపరాధం ముందు జరిగింది. తినొద్దన్న చెట్టు ఫలాన్ని తినటం అపరాధమైంది. ఆ తర్వాత అడిగితే మళ్ళీ అబద్ధాలు చెప్పుకొచ్చారు, అంటే పాపాలు. వీటి వల్ల మనందరం ఇప్పుడు దేవుడు మాట చొప్పున నువ్వు తినొద్దన్న చెట్టు ఫలాన్ని తిన్న రోజున నువ్వు చేస్తావు అని దేవుడు చెప్పినటువంటి మాట చొప్పున అందరూ కూడా ఇప్పుడు ఆ మరణంలో పాలు పొందిన వారం అయిపోయాం. మరణ పాత్రులుగానే మనం ఉన్నాం. ఈ భూమి మీద ఎందుకు మనల్ని ఉంచాడు అంటే ఆ మునుపటి ప్రవర్తన. అది ఎపిసిలోని రాశాడు. 4:22 నుంచి మనం చదువుతాం. 22 నుంచే చదువుతున్నాం. అది మీకు తెలిసి అంతా ఇది మళ్ళీ ఇప్పుడంతా చదవంలే. కాబట్టి ఆ మునుపటి ప్రవర్తన విషయంలో ఇప్పుడు మీరు మారాలి. దాన్ని పూర్తిగా వదిలేసుకోవాలి. మీ హృదయాలోచనలు మారాలి, మీ చిత్తవృత్తి మారాలి, నూతనపరచబడాలి. దేవుడు ఏ రీతిగా మనల్ని ఏ విధమైన దోషము లేని వారుగా నిర్మించాడో ఆ రూపుకి మళ్ళీ మిమ్మల్ని మీరు మార్చుకోవాలా అని ఈ లోకంలో దేవుడు మనల్ని ఉంచాడు. అది మనకి సాధ్యపడట్లేదు, మన వల్ల కావట్లేదు. కాబట్టి మళ్ళీ కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ఈ పాపాలకు వెల, ఆ పాపానికి వెల, మనం చేసిన పాపం నుంచి విడుదల పొందాలంటే కొంత వెల చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఏమిటంటే మరి దీని వెల ఒకలా ఉంటుంది, దీని వెల ఒకలా ఉంటుంది, దీని వెల ఒకలా ఉంటుంది, దాని వెల ఒకలా ఉంటుంది. అలా వేరు వేరు వెలలు ఉంటాయి. అయితే మరి ప్రాణానికి వెల, ప్రాణానికి విలువ ఈ లోక సంబంధమైన దేనితో మనం కట్టలేం. ఏ కోట్లు ఇచ్చిన పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి రావడం అంటూ జరగదు. కాబట్టి ఈ ప్రాణానికి విలువ ఏంటంటే మళ్ళీ ప్రాణమే. ప్రాణానికి సరితూగే విలువ ప్రాణమే. మనం కాపాడడం కోసం ప్రభువే కుమారుడికి లోకానికి వచ్చి మన స్థానంలో ఆయన ప్రాణం పెట్టేయడం ద్వారా ఇక మనం మరణించాల్సిన అవసరం లేకుండా ఆయన మన శిక్షా విధికి క్రయం చెల్లించేశాడు. అది క్రీస్తుతో కూడా బ్రతికించను. ఇది వరకు మన అపరాధాల చేత, పాపాల చేత మనం మరణశిక్షకు లోనై ఉన్నప్పుడు క్రీస్తు లోకానికి వచ్చి మన పాపశాపాలను కల్వరి సిలువలో తన భుజాల మీద మోసుకొని పోయి దానికి అంటకొట్టబడి చనిపోయి పాతిపెట్టబడి మరణమును జయించి ఆయన తిరిగి లేవడం ద్వారా ఆయనతో కూడా మనల్ని అందరినీ కూడా మళ్ళీ బ్రతికించినవాడు. ఎందుకంటే ఇలాంటి ఈ క్రియలు మీరు చేయాలి, వీటి కోసమే మిమ్మల్ని నేను చేస్తున్నానని
మన ముందు కొన్ని క్రియలను సిద్ధం చేశాడంట. వాటి యందు మనము నడుచుకొనవలనని, అది మనం చదివింది 2:10 నుంచి మనకు ఉంటుంది. వాటి యందు మనం నడుచుకొనవలనని ఏంటవి? సత్క్రియలు, మంచి పనులు, ఆత్మఫలం. సరిపోదు. ఆ ప్రేమలో మనం నడుచుకోవాలి కదా, ఆ సంతోషంలో మనం నడుచుకోవాలి కదా, ఆ మంచితనంలో మనం నడుచుకోవాలి, ఆ శనిగ్రహం, ఆ దీర్ఘశాంతం వాటిలో నడుచుకోవాలి, ఆ సాత్వికంతో నడుచుకోవాలి. ఇవన్నీ ప్రభు యొక్క లక్షణాలు. ఆయన లక్షణాలని మనం కలిగి ఈ లోకంలో మనం నడుచుకోవాలని ముందుగానే సిద్ధపరిచాడు వీటన్నిటినీ. అందుకోసమే మనల్ని, చనిపోయిన వారిని సైతం మళ్ళీ తిరిగి బతికించినటువంటి వాడుగా ఉన్నాడు. మారు మనసు పొంది, పశ్చాత్తాపం పడి, పాప క్షమాపణ పొంది, బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ శరీరము, శరీర ఆలోచనలు, క్రియలు వీటన్నిటినీ జల సమాధి చేసేసి ఇక ముందు నూతన జన్మ, కొత్త వారిగా మనం పుడుతున్నాం. పుట్టి ఏం చేయాలి? ఇప్పుడు ముందుగా నిర్ణయించిన ఆ సత్క్రియల్ని మనం చేయాలి అని దేవుని ఉద్దేశం. మరి ఇదంతా జరిగి చనిపోయి మళ్ళీ బ్రతికినటువంటి అనుభవంలోకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ సత్క్రియలు గుండానే నడవాలి. అవి మన కోసం ఆయన సిద్ధం చేసిన వాడు ఉన్నాడు. కానీ తర్వాత కూడా ఈ సత్క్రియలను తీసి పక్కన పెట్టి మళ్ళీ ఇది వరకు మనం ఎలా బతికామో అలాగే మళ్ళీ బతుకుతూ ఉంటే ఖచ్చితంగా ఆయనలో మనకు పాలు ఉండదు. ఆయన మనల్ని బతికించాడు అనుకోవడానికి లేదు. ఆ బ్రతికించినటువంటి వారు ఆయన సత్క్రియలు చేసుకుంటూనే ముందుకు నడుస్తేనే అందులో నిలబడి ఉంటారు. ఆ సత్క్రియల మార్గాన్ని విడిచిపెట్టి పక్కకు తొలగిపోతే మళ్ళీ పూర్వం మనకి ఏ స్థితి ఉందో ఆ స్థితిలోకి మళ్ళీ వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మన క్రియలు ఎలా ఉన్నాయి? ఏ సత్క్రియలు గుండా మనం నడవాలని దేవుడిని ముందుగా నిర్ణయించాడో ఆ వాటినే మనం అనుసరిస్తూ ముందుకు వెళ్తున్నామా? అవే మన జీవితాల్లో నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నామా? లేకపోతే మళ్ళీ పాత వాసనల వైపుకి వెళ్ళిపోతున్నామా? ఆ అపరాధాల వైపుకి, ఆ పాపాల వైపుకి మళ్ళీ కనుక మనం వెళ్ళిపోతూ ఉంటే ఆయన దేహంలోనూ రక్తంలోనూ పాలు పొందడం మనకంత క్షేమం కాదు. అయోగ్యులుగా దానిలో పాలు పొందకూడదు. ఆయన మన ముందు ఉంచిన ఆ సత్క్రియల గుండా నడుచుకుంటూ ఉంటే మనం యోగ్యులమే. ఆ సత్క్రియల మార్గాన్ని విడిచిపెట్టేసి ఇదివరలో మనం నడిచిన వంకర మార్గాల్లోకి మళ్ళీ పోతే ఇప్పుడు మనం ఆయన దేహంలో రక్తంలో పాలు పొందడానికి అర్హత లేని వారమైపోతాం. అయినా సరే తెగించి పాలు పొందితే ఇందువల్లనే మీలో అనేకులు రోగులు బలహీనులు అవుతున్నారు, చాలామంది చనిపోతున్నారు అని పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి శిక్షావిధి మన మీదకి రాకుండా ఉండాలంటే ప్రభువు ముందుగా నిర్ణయించినటువంటి ఆ సత్క్రియల గుండా నేను నడుచుకుంటున్నానా లేదా, లేకపోతే దారి మారిపోయానా, దాన్ని ఒక్కసారి పరీక్షించుకొని అప్పుడు మనం అందులో పాలు పంపులు పొందాలి. అప్పుడు మాత్రమే అది మనకి క్షేమకరం అవుతుంది. దేవుడి మాటల్ని దీవించునుగాక.